సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ముండకోపనిషత్తులో 3 ఖండాలు ముండకోపనిషత్తులో 3వ ముండకంలో ఒకటవ ఖండం నిన్న పరిసమాప్తం చేసుకున్నాము. ఈరోజు 3వ ముండకంలోనే 2వ ఖండం మనం ప్రారంభించుకుంటాము. అదైతే చూద్దాము. నిన్న చెప్పిన పాఠాలలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. మనము నిన్న ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏ కామనాతో యుక్తమై మనం ప్రయత్నం చేస్తామో ఆ కామన సిద్ధిస్తుంది. ఇది లౌకిక కర్మలతో యుక్తమై మనము ప్రయత్నం చేస్తామో లౌకిక కామన సిద్ధిస్తుంది. ఇది పరమాత్మతో పరమాత్మలో ఓతప్రోతమై మనం కర్మ చేస్తామో పరమాత్మ ఆత్మ యొక్క సిద్ధి కలుగుతుంది. అంటే ఎం లోకం మనసా సంవిభాతి. నువ్వు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏ లోకంలో ఉన్నటువంటి కర్మలను భోగాలను అనుభవించాలనుకుంటున్నావో అదే విధంగా మనసా సంవిభాతి. నువ్వు మనసుతో ఎప్పుడు చింతన చేస్తావో, అందుకే మనం ఏం చేసినా మనం ఏవైతే పొందాలి, ఏవైతే చేయాలని మనసుతో విచారం చింతనం చేస్తామో అవి సంకల్పిస్తాయి అన్నమాట. అలాగే నువ్వు ఏది లక్ష్యంగా భావించి నీ మనసులో ఆలోచన చేస్తున్నావో అలాగే మనం తదనుగుణంగా కర్మ చేసి ప్రయత్నం చేసి దాన్ని పొందడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మనసుతో నువ్వు ఏ రకమైన సంకల్పాలు తీసుకొని ఏ లోకంలో వెళ్ళాలనుకో అదే లోకం మీకు సంభవిస్తుంది, అదే లోకం ప్రాప్తం అవుతుంది. కాబట్టి పరమాత్మ యొక్క లక్ష్యంగా పెట్టుకొని పరమాత్మ లోకంలో వెళ్ళాలి, బ్రహ్మలోకానికి వెళ్ళాలని చెప్పి కామనాతో యుక్తమై ప్రయత్నం చేసినప్పుడు బ్రహ్మలోకంలో పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందవచ్చు అని ఎలా కోరుకుంటే అలా జరుగుతుందని చెప్పి మనము నిన్నటి ఖండంలో మొదటి ఖండంలో చూసాము. ఈ రోజు ఏమంటున్నా అంటే పూర్వప్రకంలో విశుద్ధమైనటువంటి అంతఃకరణం అంటే ఎవరి అంతఃకరణం అయితే విశుద్ధంగా నిర్మలంగా శుద్ధంగా ఉందో అటువంటి వ్యక్తికి ఎటువంటి సామర్థ్యం వస్తుంది. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఏ రకమైన కామనతో యుక్తమై ప్రయత్నం చేస్తాడో పురుషార్థం చేస్తాడో అదే కామనతో యుక్తమైన ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి నిన్న మనము చెప్పుకున్నామట. ఇప్పుడు ఈ ఖండంలో ద్వితీయ ఖండంలో 3వ ముండకం యొక్క ద్వితీయ ఖండంలో ఏం చెప్తున్నా అంటే నిష్కామ భావనాపూర్వకంగా చేసిన కర్మ అంటే మనం ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఆశించకుండా చేయాలన్నమాట. మనం ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఆశించామనుకోండి ఫలితం వస్తుంది, కాకపోతే మన కర్మకు ఫలితం అక్కడే మనమే తీసేసుకున్నాం అనుకోండి సామాన్యంగానే అది ఇక్కడే అనుభవించేస్తామట. దాని యొక్క పుణ్య కర్మాశయం మళ్ళీ ఉండదు. అంటే ఆ పుణ్య కర్మాశయం ప్రారంభ కర్మాశయం ఏర్పడదన్నమాట. కాబట్టి నిష్కామ భావనాపూర్వకంగా కర్మ చేసి కూడా ఆ కర్మ పట్ల వచ్చే ఫల ప్రాప్తిని ఆశించకుండా నిష్కామ భావనతోటి నువ్వు ప్రయత్నం చేసావనుకోండి అది నీకు ఉత్తమత అనేటువంటి జ్ఞాన్ని ప్రసాదిస్తుంది. అందుకే నిష్కామ భావనాపూర్వకంగా చేసిన వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ప్రశంస అంటే నిష్కామ భావన పూర్వక చేసిన వ్యక్తికి ప్రశంస చేస్తూ ఏంటి
కేవలం కర్మ చేసిన తర్వాత కూడా ఏదైనా దాన పుణ్య కర్మ చేసి యజ్ఞ యాగాలు చేసి ఇంకా సహాయపడి మాన సన్మానం ఎటువంటి కోర లేకుండా మనసులో ఏదైనా కర్మ చేశా నాకు సన్మానం చేసి ఉంటే బాగుండు, నాకు కూడా ఇలాగా తీసుకెళ్ళి బాగుండు, అలా ఏదో ఒక కామన ప్రతి ఒక్కరికి ఉంటున్నమాట. నాకు ఎటువంటి కర్మ చేశాను, నా కర్తవ్యమైన పని చేశాను అని చెప్పి కర్తవ్య కర్మగా భావించి ఎవరైతే సంతుష్టంగా తృప్తిగా ఉంటారో అటువంటి వ్యక్తికి ప్రశంస చేయబడినమాట. ఈ వేద మంత్రాల్లో అటువంటి వ్యక్తికి మనసులో రానివ్వకూడదు. నువ్వు అది రాలేదని చెప్పి మనసులో బాధపడుతున్నది కూడా కర్మదోషం అయిపోయిందన్నమాట. కర్మ దోషం కాకూడదు. సరే, మనకు ఆశించకూడదు, మనసులో కూడా భావన రాకూడదు. మనసులో భావన వచ్చిన ఏమవుతుందో అంటే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఏదైనా ఫలితం భగవంతుడు ఇవ్వాలనుకున్నా ఆ పరమాత్మ ద్వారా వచ్చే ఫలితాన్ని పొందలేవు అనమాట. అందుకే ఎవరైతే కర్మ చేసిన తర్వాత మనసులో లేశం మాత్రం మనసులో భావన మన సన్మానానికి కానీ, డబ్బు పట్ల కానీ, ఇంకా కీర్తి ప్రతిష్టల పట్ల కానీ, ఇంకా ఏదైనా కానీ ఆశించకుండా పని చేస్తే నాకు సేవ చేస్తాను, నాకు ఇంకేదైనా భవిష్యత్తులో ఉపయోగపడతాడు అలా అనుకోకుండా కేవలం నా కర్మ నా కర్తవ్యంగా భావించి నా శక్తి అని భావించి, శక్తి సామర్థ్యాన్ని భావించి యథాయోగ్యంగా నేను ప్రయత్నంగా సహాయం చేస్తానని భావించి ఎవరైతే ఆ రకంగా తటస్థంగా ఉంటారో అటువంటి వ్యక్తికి మన వేదంలో ప్రశంస చేయబడినమాట. ఎవరైతే కామనాయుక్తంగా సకామనతి కర్మ చేసి దానికి ఫలితం ఏంటి ఆశించుకుంటాడో, ఈ కర్మ చేశాను నాకు పరిస్థితిలో నాకు ఇది వస్తుంది, ఇది కర్మకు ఫలితం, ఈ రకంగా నేను గౌరవించబడతాను, ఈ రకంగా నాకు అందరూ దగ్గరికి వస్తారని సన్మానిస్తారు, లేదంటే ఇంకేదైనా అన్ని రకాల ధన ఐశ్వర్యం నాకు వస్తుంది, అలా ఏదైనా కావచ్చు. లౌకిక వ్యవహారాల్లో ఫలితాన్ని కర్మ చేసి నాకు బదులు నాకు సహాయం చేస్తాడు, ఈ పని చేసి పెడతాడు, ఇలా ఈ రకంగా నాకు భవిష్యత్తులో ఇది ఉంటుంది, ఏది కూడా ఆశించుకోదు. అది సామాన్య విషయమైనా విశిష్టమైన విషయమైనా ఎటువంటి విషయమైనా కూడా ఫలితాన్ని ఆశించా కొంచెం సకామన అవుతుందన్నమాట. కామనాపూర్వకంగా కర్మ చేశామంటే అది సకామన అవుతుంది. అటువంటి వ్యక్తికి నిందించబడిందన్నమాట. అంటే మనం కేవలం పరమాత్మ దృష్టిలో పోల్చుకు చెప్తున్నామట. సకామన ఉండడం తప్పు కాదు, ధర్మపూర్వకంగా సకామన ఉంటే తప్పు కాదు, కానీ పరమాత్మ దృష్టిలో అది ఉత్తమమైనది కాదు. కామనాయుక్తంగా చేస్తే నీకు పుణ్యకర్మ ఏర్పడుతున్నాడు. పుణ్యకర్మ అంటే మన దానివల్ల సుఖప్రాప్తి కలుగుతున్నమాట. అది ప్రారంభ కర్మాశయం పుణ్యఫల కర్మాశయం ఏర్పడుతున్నమాట. కాబట్టి అది కూడా ముక్తి ఆత్మ మోక్ష ప్రధానంగా మోక్షం లక్ష్యంగా ఉంచుకున్న వాళ్ళ దృష్టిలో సకామన అనేది నిందించబడింది. అందుకే నిష్కామన వ్యక్తిని ప్రశంసించబడింది. ఏదైతే కామనాతో యుక్తమైన ప్రపంచంలో ఉండే విషయాలతో యుక్తమై ఉన్నదో, కామనాతో యుక్తమైనదో అటువంటి వ్యక్తి నిందించబడింది. కాబట్టి అటువంటి నింద ఏ రకంగా ఉందనేది మనం వేద మంత్రాలతో చూద్దామండి. చూడండి, అందులో మొట్టమొదటి మంత్రమే ఇక్కడ ఇవ్వబడింది. సహ వేద ఏతత్ పరమం బ్రహ్మధామ. సహ వేద ఏతత్ పరమం పైన మీకు మొట్టమొదటి మంత్రం కనిపిస్తుంది చూడండి. స వేద ఏతత్ పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం. యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏహి అకామాస్తి శుక్రం ఏతత్ అతివర్తంతి ధీరాః. శుక్రం ఏతత్ అతివర్తంతి ధీరాః. ఇక్కడ నిష్కామ వ్యక్తికి ప్రశంస చేయబడింది, సకామన వ్యక్తికి నిందించబడింది అన్నమాట. అది ఏ రకంగా అంటే సహ సూత్రంలో మొట్టమొదటి పదం ఏంటి పైన చూడండి. మొట్టమొదటిగా సహ ఒకటో మంత్రము, ఇది ద్వితీయ ఖండం ప్రారంభించుకున్నాం. తృతీయ ముండకే ద్వితీయ ఖండ ప్రారంభంలో ఉంది చూడండి. సహ అంటే ఆ నిష్కామ భావనతో చేస్తున్న వ్యక్తి సాధకుడు. సహ అంటే నిష్కామ వ్యక్తి. ఏతత్ పరమం బ్రహ్మం అంటే పరమ ఉత్కృష్టమైన బ్రహ్మను. ఏతత్ పరమం బ్రహ్మం. ఏతత్ పరమం అంటే పరమం శుభ్రం బ్రహ్మధామ. ఆ పరమోత్కృష్టమైనటువంటి శుద్ధమైనటువంటి అంటే ప్రకాశమైనటువంటి, శుభ్రం అంటే విశుద్ధమైనటువంటి అంటే ప్రకాశమైనటువంటి బ్రహ్మధామ అంటే ఆ బ్రహ్మ యొక్క ధామాన్ని, బ్రహ్మ యొక్క ఆనందాన్ని వేద తెలుసుకుంటారో ఏంటి సహ ఏ నిష్కామ వ్యక్తి అయితే ఏతత్ పరమం బ్రహ్మధామ ఏతత్
పరమం శుభ్రం, శుభ్రం శబ్దంగా తీసుకోండి. ఏతద్ పరమం శుభ్రం బ్రహ్మధామ అంటే బ్రహ్మ యొక్క ధామాన్ని, అంటే ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని వేద ఎవరు తెలుసుకుంటారో, ఎత్ర విశ్వం నిహితం భాతి, ఇంకా ఎవరిలో అయితే, ఎత్ర అంటే ఎవరిలో అయితే, అంటే ఏ పరమేశ్వరులో అయితే, ఇప్పుడు పరమేశ్వరుడే కదా, ఎవరిలో అంటే విశ్వం నిహితం, ఈ సంపూర్ణ విశ్వం నిహితం భాతి, మొత్తం సంపూర్ణ విశ్వం జగత్తంతా నిహితమై ఉంది, అంటే ప్రతీతం అవుతుంటే ఎవరికైతే ఉందో, ఇది సామాన్య వ్యక్తిలో ఉండదు, అంటే అత్యంత ఉత్కృష్టమైన పరం బ్రహ్మ అనేటువంటి పరమాత్మలో ఉంటున్నమాట. అంటే ఈ సంపూర్ణ జగత్, ఈ సంపూర్ణ విశ్వం అంతా ఎవరిలో నిహితమైంది, ఆ పరమేశ్వరులోనే నిహితమైంది. అంటే పరమాత్మనే ఇడికి కర్త ధర్త సంహర్త అన్నమాట. అందుకే ఎట్ల విశ్వం నిహితం భాతి అంటే అటువంటి పరమేశ్వరులో విశ్వం, సంపూర్ణ విశ్వం అంతా నిహితమై ఉంది, అంటే ప్రకాశితమై ఉంది, ప్రతీతం అందులో ఉందని చెప్పి మనకు ప్రతీతి కలుగుతుంది. భాతి ఆ రకంగా అనుభూతి కలుగుతుంది. అనుభూతి ప్రత్యక్షంగా చూస్తున్నాము. రోజు శుభ్రమైనటువంటి బ్రహ్మానందాన్ని కలితో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మలోనే ఈ విశ్వం నిహితం భాతి, సంపూర్ణ విశ్వం అంతా వ్యాపించి ఉంది, సంపూర్ణ విశ్వం అంతా అతనిలోనే ఉంది. అందుకే అటువంటి పురుషుని ఏహి ఎవరైతే, అటువంటి అకామాహ అంటే కామన రహితంగా, అందుకే ఎవరైతే ఏహి అంటే ఎవరైతే, అకామాహ అంటే ఎటువంటి కామన లేకుండా, అకామ అంటే కామాహ అంటే కామనాపూర్వకంగా, అంటే ఏదో కోరికతో కూడుకొని, అకామాహ ఎటువంటి కోరిక, ఎటువంటి ఆకాంక్ష లేకుండా, తే పురుషం ఉపాసతే అంటే పురుషం ఉపాసతే అంటే ఎవరైతే అకామాహ పురుషం ఉపాసతే, నిష్కామ అకామ అంటే కామన లేటువంటి పురుషులు ఎవరైతే అకామాహ పురుష, అకామాహ పురుషం ఉపాసతే అంటే పురుషం అంటే ఆ పరం పురుషుడు ఏంటంటే పరమాత్మకు ఉపాసన చేస్తారో, కామనా రహితమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో పురుషం ఉపాసతే ఆ పరబ్రహ్మను ఉపాసిస్తారో, నిష్కామనాపూర్వక ఎటువంటి కామన లేకుండా అటువంటి వ్యక్తికి తే ధీరాహ, అటువంటి ధీర పురుషులు మాత్రమే, బుద్ధిమంతులు మాత్రమే, తే ధీరాహ శుక్రం అంటే రజోవీర్యమైనటువంటి ఈ శరీరాన్ని, రజోవీర్యంతో ఉత్పన్నమైన శరీరము, కానీ ఈ రజోవీర్యంతో ఉత్పన్నమైనటువంటి శుక్రం అంటే కదా శుక్ర శోణితం అన్నమాట. ఆ రజోవీర్యంతో యుక్తమైనటువంటి ఈ శరీరాన్ని అతివర్తంతి అతిక్రమించి ముందుకు వెళ్ళిపోతాడు. ఎవరైతే నిష్కామ భావన పూర్వకంగా ఎటువంటి కామన లేకుండా ఆ పరమ పురుషుని ఉపాసిస్తారో, అటువంటి ఈ రజోవీర్యంతో యుక్తమైనటువంటి శరీరాన్ని అతిక్రమించి ఆ పరబ్రహ్మలో విలీనమైపోతాడు అని చెప్పి ఈ మంత్రంలో ప్రస్తావించబడ. అతివర్తంతే అతిక్రమించి అంటే అంతర్ముఖంగా ప్రవేశిస్తాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పడం అన్నమాట. కాబట్టి ఎవరైతే అకామహ, అకామ అంటే కామన అనేటువంటి పురుషులు ఎవరైతే పురుషుని ఉపాసిస్తుంటే, ఇక్కడ పురుషం అంటే ఆ భగవంతుని అంటే పరమాత్మను ఉపాసిస్తారో, తే ధీరాహ, తే శబ్దం ఇక్కడ తీసుకో ధీరాహ శబ్దంతో, అటువంటి ధీర పురుషులే శుక్రం ఏతత్ శుక్రం అంటే శుక్ర శోణితమైన ఈ శరీరాన్ని అతివర్తంతి అతిక్రమించి పరమాత్మలో విలీనమైపోతారు. అందుకే ఎప్పుడైతే ధ్యాన స్థితిలో నిమగ్నమైపోతాం, పరమాత్మ అన్ని సర్వస్వాన్ని భావించి పూర్తిగా అందులో ఎప్పుడైతే విలీనమైపోతామో అప్పుడు ఈ శరీరాన్ని అతిక్రమించి అత్యంత సూక్ష్మంగా ప్రాణవాయువు ద్వారా, ప్రాణశక్తి ద్వారా లోపలికి ప్రవేశిస్తాం. శరీరాన్ని అతిక్రమించి లోపలికి వెళ్తామట. శరీరాన్ని అతిక్రమించి లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు పరమాత్మ ఆత్మ యొక్క స్వరూపం, ఈ ఆత్మ వేరు ఈ శరీరం వేరనే అనుభూతిని ప్రత్యక్షం అవుతుంది. అతిక్రమించి వెళ్ళిపోతామన్నమాట. ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది ఎప్పుడు, ఎటువంటి కామన లేకుండా మనం ధ్యానం చేసినప్పుడు. అందుకే రాగోపహతం ధ్యానం, మనకు ధ్యానం కలగాలి అంటే రాగాన్ని, మనలో ఉండే కోరికను ఉపహతం చేసినప్పుడే, నష్టం చేసినప్పుడే మనం లోపలికి ప్రవేశించగలుగుతాము. లేకపోతే ఈ శరీరంలోనే యుక్తమై ధ్యానం చేస్తూ ఉంటాం, ఏదో జపం అనుష్ఠానం చేస్తూ ఉంటాం, ఇక్కడే మనం దాన్ని దాటి వెళ్ళామన్నమాట. శరీరాన్ని మనం ఏం చేస్తున్నా నువ్వు అంతా నీకు తెలుస్తూ ఉంటుంది. ధ్యాసలో ఉన్నంత వరకు నీ మొత్తం పిండం అంతా బరువు అంతా నీకు ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు శరీరాన్ని దాటి ముందుకు వెళ్ళలేదు, ఇంకా సూక్ష్మత్వంలోకి వెళ్ళలేదు అన్నమాట. శరీరంతో యుక్తమై ఉంటావు అన్నమాట. నిజంగా అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు కామన ఉన్నంతసేపు నువ్వు శరీరం దాటలేమంట. కామన రహితమై ఎటువంటి కామన లేకుండా ఉండనుకోండి, అప్పుడు నీకు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఆశ కోరిక ఆకాంక్ష లేదు, ఎటువంటి భయము లేదు, ఎటువంటి ప్రీతి లేదు, ద్వేష రాగాలు లేవు అంట.
కాబట్టి వెంటనే పరమాత్మ యొక్క ధ్యానంలో కూర్చున్నామంటే అవుతుంది, ఎటువంటి కామన లేదు. అప్పుడు కామన ఏముంది? ఇక్కడ పరమాత్మ యొక్క కామన ఉంది. ఏదైనా పొందాలంటే పరమాత్మే. ఆ పరమాత్మ భావనను నిష్కామ భావనతో నువ్వు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరంలో ఈ పాంచభౌతిక శరీరాన్ని అతిక్రమించి లోపలికి ప్రాణవాయువు కదా, ప్రాణవాయువు సూక్ష్మంగా ఉంది కదా, మన గాలి పీల్చుకుంటూ వెళ్తున్నాం, అదే మనకు కనిపిస్తుందా? ఆ ప్రాణవాయువు సహాయం చేత శరీరాన్ని అతిక్రమించేస్తావు, లోపలికి ప్రవేశిస్తావు. అప్పుడు నీకు వెంటనే ఆత్మ వేరు, ఈ శరీరం వేరే అనే అనుభూతిని కలుగుతుంది. ఎంతసేపు అయితే ఆ సమాధిలో ఉంటావో, ఎప్పుడైతే శరీరం అతిక్రమించి లోపలికి ప్రవేశిస్తావో అప్పుడు నీకు ఆ సమాధి స్థితి నుంచి ఆ ధ్యాన స్థితి బయటికి రాగానే నీకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. ఇది ఒక శరీర కవచం లాగా నేను తొడుక్కున్నాను, ఇది కవచం ఎప్పుడెప్పుడు వదిలేయాలనే అనుభూతి కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఆత్మ యొక్క శుద్ధ స్మృతి ఇంత ఆనందంగా ఉంటుంది, ఇంత తేలికగా ఉంటుంది, ఇంత మధురంగా ఉంటుందా అని చెప్పి ఆ అనుభూతిని లోపల అత్యానందంగా నువ్వు అనుభూతిని పొందగలుగుతామట, మహతి ఆనందాన్ని పొందగలుగుతామట. ఆ స్థితి మనకు ఉత్పన్నమవుతుంది. అలాగే శరీరం అతిక్రమించి మనం లోపలికి వెళ్ళాలి. మనం ధ్యానం చేస్తున్నామంటే మనం శరీరంలో ఉంటున్నాం, శరీరం దాటి వెళ్తున్నామా, అది కూడా మనం చేసే ప్రయత్నం బట్టి, చేసే పురుషార్థం బట్టి ఉంటుంది. కాబట్టి మనకు ఒక ముఖ్యమైన బిందు ఏమొచ్చిందంటే, ఎవరైతే కామనాయుక్తంగా ఉంటుందో వాళ్ళు శరీరాన్ని అతిక్రమించరు. నిష్కామ భావనతో యుక్తమైపోయి ఆ పరమ పురుషుని ఉపాసిస్తారో అటువంటి వ్యక్తి శరీరాన్ని అతిక్రమించి ఆ పరబ్రహ్మను పొందగలుగుతాడు అని చెప్పి ఈ మంత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నమాట. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి. అప్పుడు శుక్రం ఏతం అతివర్తంతి, శుక్ర శోణితమైన ఈ శరణ్ని వదిలేసి అతిక్రమించి లోపలికి ప్రవేశిస్తాడు, అంటే ఆత్మ దగ్గరికి ప్రవేశిస్తాడు. అప్పుడు అక్కడ ఆత్మానుభూతి, ఆత్మ యొక్క ప్రకాశం, అప్పుడు శుద్ధ ఆ చైతన్యం అంటే ఆ శుద్ధ బుద్ధ ముక్తమైన జీవాత్మ అంట కదా, ఆత్మ యొక్క ప్రకాశం యొక్క అనుభూతి కలుగుతున్నామంట. ఆ అనుభూతి ఒక్కసారి కలిగినా అప్పుడు మనకు ఎప్పుడైతే శరీరం వేరు ఈ ఆత్మ వేరు భావన వెంటనే కలిగి అనుభూతి కలుగుతుందో స్పష్టంగా కనిపిస్తుందండి. అక్కడ ఇది ఒక కవచం లాగా ఉంది, ఎప్పుడెప్పుడు తీసేయాలని అనిపిస్తుందన్నమాట. ఎందుకు కవచం తొడుక్కుని అని చెప్పి, ఎప్పుడు సమాధి స్థితిని బయటకు రాగానే ఆ యథార్థమైన అనుభూతి, యథార్థమైన సంస్కారం నీకు అయితే మనసులో పడిందో ఆ సంస్కారం నీకు మాటికి పదే పదేగా లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా పరమాత్మ తప్పితే నీకు ఏ ధ్యాస ఉండదు. అలాంటి ఒక పిచ్చి మనలో కలగాలన్నమాట. పరమాత్మ ఏం చూసినా పరమాత్మని, అంటే పరమాత్మ కోసమే అన్ని చేయాలన్నమాట, ఇంకేమి ఉండకూడదు అన్నమాట. పరమాత్మ కంటే ప్రేమైంది, పరమాత్మ కంటే శ్రేష్టమైనది ఏది ఉండకూడదు. ఏ కర్మ చేసినా పరమాత్మ కొరకు చేస్తున్నానే, అలాంటి పరమాత్మలో ఓతప్రోతమైనప్పుడు ఎటువంటి స్థితి మనం ఉత్పన్నం చేసుకోవచ్చు. అదే అభిప్రాయాన్ని నెక్స్ట్ రెండో మంత్రం చెప్పబడింది. చూడండి ఏంటో, కామాన్యం కామయతే మన్యమానః స కామభిర్ జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. మంత్రం చాలా చక్కగా చెప్పండి. అంటే అక్కడ ప్రశంస చేయబడింది అన్నమాట. పై మంత్రంలో నిష్కామ భావన వ్యక్తికి శరీరాన్ని అతిక్రమించి లోపలికి ప్రవేశిస్తాడు. ఎవరైతే నిష్కామనాపూర్వకంగా పరమాత్మని ప్రార్థిస్తారో అటువంటి వ్యక్తికి శరీరాన్ని అతిక్రమించి ఆ లోపలికి ప్రవేశిస్తాడు, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాడని చెప్పుకున్నామట. ఇప్పుడు రెండో మంత్రంలో ఆ సకామన వ్యక్తి, అంటే కామనతో యుక్తమైనటువంటి వ్యక్తి ఏ కర్మ చేస్తున్నా, ధ్యానమే కాదు, మనం చేసే ప్రతి కర్మ కూడా, మన వృత్తి కూడా సకామన పూర్వకంగా ఉందనుకోండి, అంటే పరమాత్మ లక్ష్యం కాకుండా సకామ లౌకిక సంస్థల విషయాలు వస్తాయంట. మనం ఏంటి లక్ష్యం అనే ఉద్దేశం, పరమాత్మ సంబంధ విషయం మాట్లాడుకుంటున్నాం, పరమాత్మ మన లక్ష్యం, ఆ సందర్భంలో మాట్లాడుకున్నాం. కామన సాంసారిక ఒక గృహస్థుడు అండి, మేము రోజు వృత్తి చేయాలంటే కామన లేకుండా ఎలా చేస్తాం, ఆ సందర్భంలో మాట్లాడే ఆ ప్రకరణం వేరు. అక్కడ ఆ సకామన అది ఉచితమైంది, ధర్మపూర్వకంగా ఉచితమైంది అన్నమాట. ఇక్కడేంటి పరమాత్మ దృష్టి పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం, పరమాత్మ లక్ష్యంగా ఉన్న వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అందుకే సకామన వ్యక్తికి నింద చేయబడుతూ ఈ మంత్రం చేయబడి, ఏదైతే కామనతో యుక్తమై ఉంటుందో, సాంసారిక విషయ భోగాలు యుక్తమై ఉంటుందో అటువంటి వ్యక్తికి నిందించబడింది అన్నమాట. ఏదొక నింద చేయబడిందంటే చూడండి, కామాన్యః కామయతే మన్యమానః సహ కామభిర్జాయతే తత్ర 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 పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. అంటే ఎవరైతే కామాన్ మన్యమానః, అంటే భోగాలను ఆదరిస్తూ గౌరవిస్తూ భోగాల్ని పొందాలని కోరికతో శ్రద్ధ భక్తితో మనకు భోగాల పట్ల ఆసక్తి ఉన్నాం, భోగాల పట్ల అదే తిరుగుతూ ఉంటాం అన్నమాట. అందుకే ఎవరైతే కామాన్
మన్యమాన అంటే కామనతో యుక్తమైపోయి వాటిని మన్యమాన వాటిని స్వీకరిస్తూ వాటిని గౌరవిస్తూ వాటిని ఆదరిస్తూ అది ఎవరికైతే ఏ కోరిక పట్ల ఆసక్తి ఉందో అక్కడ దానికోసం ఎంతైనా కింది దిగుతారన్నమాట. దాన్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు, దానికోసం ఏమేం చేస్తారన్నమాట. అలాగా యహ కామాన్ మన్యమాన కామనలకు భోగాలను కోరుకుంటూ ఎవరైతే వాటి పట్ల గౌరవం చూపుతున్నాడో ఆదరభావం చూపుతున్నాడో అటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో కామయతే కాబట్టి ఎవరైతే యహ కామాన్ మన్యమాన కామయతే అంటే కామనతో యుక్తమై భోగాలతో యుక్తమైపోయి వాటిని కావాలని కోరుకుంటూ ఆదర భావంతో ఎవరైతే వాటిని కోరుకుంటారో కామయతే అంటే కామనాపూర్వకంగా ఆసక్తిపూర్వకంగా కోరుకుంటారో సహ అటువంటి వ్యక్తి కామభిహి కామనలతోటే తత్ర జాయతే అక్కడెక్కడ ఉత్పన్నమవుతాడు అనమాట. అదే కామనతో నువ్వు ఏ రకమైన కామనతో యుక్తమైపోయి ఏదైతే కామన కోరుకునే ప్రయత్నం చేస్తున్నావో అదే కర్మతో అదే కామనతో అదే కోరికతో అదే వాసనతో యుక్తమైపోతామట. మన కామన ఉత్పన్నమైంది, మనసులో ఆకాంక్ష కోరిక ఉత్పన్నమైంది, వ్యక్తి పట్ల వస్తువు పట్ల ద్రవ్యం పట్ల ఏదైనా కావచ్చు. ఏ కామనతో యుక్తమై మనం కర్మ చేస్తామో లేదా ధ్యానం చేస్తామో ఏదైనా కావచ్చు, ఏ కామనాపూర్వకం చేసిన కర్మ అయితే ఉందో కామబిల్ జాయితే అదే కామనతో యుక్తమైపోతుంది. యుక్తమైనప్పుడు ఆ ఫలితాన్ని ఇస్తున్నామట. మనం గత పాటలు చెప్పుకున్నామట. ఆ కామనతో యుక్తం చేసినప్పుడు దాన్ని గెలుచుకుంటాడనమాట, దాన్ని పొందుతాడనమాట. అందుకే కామబిల్ జాయతే తత్ర నువ్వు ఎక్కడెక్కడైతే కోరుకుంటున్నావో అటువంటి కామనతో యుక్తమై దాన్ని పొందగలుగుతావు. అదేవిధంగా అంటే పొందగలిగితే ఎక్కడైతే ఆ కోరిక ఉత్పన్నమవుతుంది, ఎక్కడైతే ఆ కామన సిద్ధిస్తుందో ఆ లోకం వైపు అక్కడెక్కడికి వెళ్తావు. తత్ర అంటే అక్కడ దాన్ని పొందడం కొరకు ప్రాప్తి కొరకు అక్కడ నువ్వు వెళ్ళగలుగుతావు అన్నమాట. అంటే అక్కడికి వెళ్తావు. కానీ ఎవరైతే పర్యాప్త కామస్య అంటే ఎవరికైతే కామనలు పూర్తి అయిపోయాయి, ఎవరికైతే కామనలు పూర్తి అయిపోయాయి ఎటువంటి కామన లేదన్నమాట. పర్యాప్త కామస్య కృతాత్మనః అంటే విశుద్ధ అంతఃకరణ అనే పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే అతనికి ఎటువంటి కామనలు లేవు. ఒక వ్యక్తికి ఒక సాధకుడికి ఎటువంటి కోరిక ఎటువంటి ఆకాంక్ష లేదు, విశుద్ధ అంతఃకరణంతో యుక్తమై ఉన్నాయన్నమాట. అందుకే పర్యాప్త కామస్య పూర్ణ అంటే కామలు అయిపోయి ఉన్నాయన్నమాట. అటువంటి విశుద్ధ అంతఃకరణంతో యుక్త పురుషుడు ఎవరైతే ఉన్నారో సర్వే కామ అంటే సంపూర్ణ కామలు కూడా ఇహ ఏవ అంటే ఇహైవ విలీయంతి అంటే విలీనమైపోతాయి. ఇహైవ విలీయంతి అంటే ఇక్కడ తాత్పర్యం ఏం చెప్తున్నా అంటే ఎవరికి ఏంటి ఎటువంటి కామన కోరిక లేదో అటువంటి వ్యక్తికి అతనిలో ఉండే మనోకామన కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరంతో పాటు ఇక్కడ విలీనమైపోతాయి, ఇక్కడే అంతమైపోతాయి. మళ్ళీ కర్మాశయం అంటూ ఏర్పడదు. కామన లేని వ్యక్తికి కర్మాశ ఏర్పడు, పుణ్య పాప కర్మాశ ఏర్పడు. ఇక్కడే విలీయంతి అంటే ఇహైవ ఇక్కడే ఈ జన్మలోనే ఆ భోగాలతో పాటు కర్మలతో పాటు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు ఎటువంటి కామన లేకుండా చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి కర్మాశ నష్టం అయిపోతుంది, ఇక్కడే విలీనం అయిపోతుంది. అంటే ఎట్లే మన బుద్ధి చిత్త అహంకారం సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో 18 తత్వాలు అంటే 18 తత్వాలతో అందులో విలీనం అయిపోతుంది అన్నమాట. ఇక్కడే అంతమైపోతుంది. పురుషుడికి మోక్షం కలిగేసి ఇది ఇక్కడే అంతమైపోతుంది. అందుకే ఇహైవ విలీయంతి ఇక్కడే విలీనం అయిపోతాయి అంటే కర్మలు కూడా. అని ఎవరైతే కామన తృప్తం చేస్తారో వాళ్ళు అదే లోకానికి వెళ్ళి ఆ కామన పొందుతారు. కానీ దీనికి విపరీతంగా ఎవరైతే వాటిని వదిలి వేస్తారో త్యాగం చేస్తారో అటువంటి వ్యక్తికి, అటువంటి విశుద్ధమైనటువంటి వ్యక్తి, ఇటువంటి కామన లేనటువంటి వ్యక్తికి ఏమవుతుందంటే అన్ని కామనలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే అన్ని కర్మాశ ప్రారంభంతో కూడా ఇక్కడే నష్టం అయిపోతాయి. అంటే అవి మనం దగ్ధబీజ భావ స్థితి ఏదంటాం కదా, ఆ స్థితి ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అందుకే ఆ సూక్ష్మ శరీరంతో పాటు ఇవన్నీ కోరికలు కూడా ఇక్కడే దగ్ధబీజ భావం చెందుతాయి, అంటే నష్టం అవుతాయి. అంటే ఎటువంటి కామన ఉత్పన్న ఆలంబన వచ్చినా కూడా ఎటువంటి కామన ఉత్పన్నం కాదు అని చెప్పి ఇక్కడ ఈ రెండో మాత్రం చెప్పుకుంటాం. ఎవరికి పర్యాప్త కామస్య కృతాత్మన అంటే అటువంటి ఆత్మ అన్ని కామలు పూర్తి అయిపోయి ఉన్నాయన్నమాట. అటువంటి వ్యక్తికి ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామ
అతనిలో ఉండే కామనలు కూడా మొత్తం ఇక్కడే విలీనమైపోతాయి, అంటే ఇందులోనే కలిసిపోతాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడిందన్నమాట. అంటే అతనికి స్వప్నంలో కూడా కళలో కూడా భోగాల పట్ల ఆసక్తి ఉండదు. అటువంటి అప్పుడే మనకు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నూతనమైన జన్మ తీసుకోవడానికి మనకు ఆ కర్మాశ ఉండవన్నమాట. మళ్ళీ జన్మకు కర్మాశ ఉండవన్నమాట. మనకు మళ్ళీ జన్మ కలగాలి అంటే కర్మాశ ఉంటే జన్మ కలుగుతామట. అందుకే అటువంటి కర్మాశయం అనేది ఏర్పడదు, అంటే ప్రారంభం ఏర్పడదు, అంటే ఇక్కడే విలీనమైపోతాయి, సూక్ష్మ శరీరంలోనే విలీనమైపోతాయి అని చెప్పి, అందుకే మళ్ళీ జన్మ మృత్యు యొక్క బంధంలోకి రాకుండా ఇక్కడే అదే జన్మతో అంతమైపోతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడినమాట. అస్తు ఇక రెండో మంత్రం చెప్పిన తర్వాత ముందు చెప్పిన రెండు మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఏం చెప్పుకున్నాం, భగవానికి ఆ పరమపిత పరమాత్మను ఎలా ప్రాప్తమవుతాడు, సకామనాయుక్తంగా ఉన్నప్పుడు ఆ కామనాయుక్తమైన లోకాన్ని పొందుతాము, అదే ఆ విషయాన్ని పొందగలుగుతాం, అదే సుఖాన్ని పొందడం అవే లభిస్తాయి. నిష్కామభావంతో కర్మ చేసినప్పుడు ఆ పరమాత్మను పొందగలుగుతాం అని చెప్పి చెప్పుకున్నామట. అదే విషయాన్ని ఇక్కడ ఇంకేదైనా చెప్తున్నా అంటే ఎవరైతే పైన చెప్పిన ప్రకారంగా నిష్కామభావంతో యుక్తమైపోయి నిష్కామతో యుక్తమైపోయి ఓతప్రోతమైపోయి ఆ పరమాత్మను దర్శించుకోవడం కూడా ప్రయత్నం చేస్తారో, పరమాత్మ యొక్క అని చెప్పి ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తికి పరమాత్మ యొక్క సాన్నిధ్యం కలుగుతుంది, అంటే పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. కానీ ఎవరికి కలగదు పరమాత్మకి ప్రాప్తి అనేది ఇక్కడ మనం చూపిస్తున్నామట. పైన మనం నిష్కామన సకామన అని చెప్పామట, అది యుక్తిపూర్వకంగా ఉండాలని చెప్పాము. ఇక్కడ మళ్ళా అదే ఇక్కడ చెప్పిన పరబ్రహ్మ యొక్క పురుషోత్తముని నాయమాత్మ, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మళ్ళీ ఎలా లభిస్తుంది అనే విషయాన్ని మనం ప్రసిద్ధమైనటువంటి ఈ మంత్రం చేత చెప్పడం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య, నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య. ఈ ఆత్మ అత్యంత ప్రవచనం, ఇప్పుడు మనం ప్రవచనం చెప్పుకుంటున్నాం, రోజు వింటున్నాం, పరమాత్మ గట్టి గట్టి చెప్పుకుంటాం, విశేషంగా చెప్పుకుంటున్నాం అంట. దీంట్లో ఒక్కొక్క వేదమంత్రం తీసుకున్నాట ఇలా అని చెప్పి చెప్పుకున్నాం. నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య, ఆత్మ పరమాత్మ ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్యానం చేస్తున్నాం, పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటాం, అంటే మనకు పరమాత్మ లభిస్తాడా, లభించడు. నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య, నా మేధయ, నా దగ్గర తర్క బుద్ధి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఏది ఏమైనా దాని తర్కపూర్వకంగా పరమాత్మ సిద్ధింపజేయగలుగుతాను, పరమాత్మ ఖండించగలుగుతాను అవసరమైతే. ఎక్కడ ఏ రకం కావాలో అక్కడ తర్క వితర్కపూర్వకంతో నేను మన ఆత్మ పరమాత్మ గురించి ప్రస్తావించగలుగుతాను. అలాగే అలా అనుకుంటున్నావా, అలా కూడా కాదు. నా మేధయ అయం ఆత్మ లభ్య, అలాగే నా బహునాశ్రుతైన ఆత్మ పరమాత్మ సంబంధించిన రోజు గురువుల ముఖంతో చాలా వింటున్నాను, రోజు వింటున్నాను, అన్ని ప్రవచనాలు విన్నాను, ఉపనిషత్తు 11 ఉపనిషత్తులు అయిపోయాయి, దర్శనాలు అయిపోయాయి, మొత్తం అయిపోయాయి. ఇంకా అలాగే ఆత్మ సాక్షాత్ తీసుకుని గురువుతో ఉపన్యాసం విన్నాను, వాళ్ళ సాంగత్యంలో ఉన్న వాళ్ళ సేవ చేశాను. అలా ఎలాగ మనం సాంగత్యం చేత కూడా అంత త్వరగా అలా మనం అనుకుంటున్నాం అనుకోండి, అలా కూడా లభించదు. నా బహునాశ్రుతైన ఎక్కువ విన్నానని కూడా, అలా ఎక్కువ వినడం చేత కూడా నీకు ఆత్మ యొక్క ప్రాప్తి. నా అయం ఆత్మ బహునాశ్రుతైన లభ్య, ఎక్కువ విన్నంత మాత్రం కూడా లభ్యం కాదంటే పొందలేము. ఎలా పొందుతామైతే యమేవ ఏషవరైతే ఆయన ఎన్నుకోవాలి, నువ్వు నీ ప్రయత్నం చేయాలి, బుద్ధిపూర్వకంగా చేయాలి, ప్రవచనపూర్వకంగా చేయాలి, బాగా వినాలి, సేవా శుశ్రూష చేయాలి. అన్ని చేసిన తర్వాత కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన ఎవరినైతే ఏవ ఏష ఆత్మ ఎవరినైతే ఎన్నుకుంటుందో తేన లభ్య, వారికే ఆ పరమాత్మ యొక్క స్వరూపం లభిస్తుంది. అప్పుడే తే లభ్య తస్య ఏష, అటువంటి వ్యక్తికి అటువంటి సాధకుడికే ఆత్మ విభుది నోతి తనుం స్వాం, తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క తనుం స్వాం, తను అంటే శరీరాన్ని, తన యొక్క స్వరూపాన్ని, స్వాం తను, తన యొక్క ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని విభుది పూర్తిగా విశదీకరించి చెప్తుందండి. ఆత్మ అంటే ఇలా ఉంటుంది, పరమాత్మ ఇలా ఉంటుంది, ఆత్మ యొక్క శక్తి ఇలా ఉంటుంది, విశ్వరూపం ఆ జీవాత్మకు ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఎప్పుడు ఇక్కడ మనకు నేను పెద్ద పెద్ద దార్శనికుని, పెద్ద పెద్ద పండితుని కాదు, నువ్వు ఇన్ని తెలిసినా కూడా ఆ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తాడనే భావనతో ఓతప్రతం ఉండాలి. అంతే నేను పెద్ద పెద్ద అన్ని తెలుసుకున్నాను, అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను కాదు, ఆ అభిమానం ఉండకూడదు అన్నమాట. ఇన్ని చేసినా కూడా ఆ పరమాత్మ నేను ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు నేను తీసుకెళ్తాడు, ఎప్పుడు ఆ యొక్క అనుభూతి కలుగుతుందనే భావనతో
యుక్తమై ఉన్నప్పుడే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఈ మంత్రంలో మనకు స్పష్టంగా చెప్పబడినమాట. కాబట్టి ఈ మంత్రంలో మనకు స్పష్టంగా ఆ పరమాత్మ ఎవరికి కనిపిస్తాడు, ఎవరికి లభ్యమవుతాడు అంటే శాస్త్రాలను బాగా చదువుకొని విని పెద్ద పెద్ద భాషలు పరమాత్మ తత్వం గురించి రకరకాలుగా వర్ణిస్తారో వాళ్ళకు కూడా లభించడు. తర్కశీలి బుద్ధిమంతులు కూడా మనుషులు కూడా బుద్ధిమంతులకు విద్వాంసులు కూడా లభించడు. అలాగే ఆ బుద్ధి అభిమానంతో ప్రమత్తమై బుద్ధితో యుక్తమై ప్రమాదయుక్తంగా ఉంటది అన్నమాట. ప్రమత్తంగా అంటే అభిమానంతో గర్వంతో అన్నమాట. ప్రమత్తంగా ఉండి తృకపూర్వకంగా వివేచన చేసేటువంటి వ్యక్తి కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపం లభ్యం కదన్నమాట. అంటే ఆ పరమాత్మ యొక్క విషయంలో నీకు ఏమైతే విన్నావో తెలుసుకున్నావు అవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా కానీ ఆ పరమాత్మ ఎవరినైతే గ్రహించాలనుకుంటే ఎవరైతే అనుగ్రహించాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం లభ్యమవుతుంది. ఆ పరమాత్మ ఎవరైతే స్వయంగా స్వీకరిస్తాడో ఎవరైతే అనుగ్రహిస్తాడో వారికే ఇంకా అంటే అనుగ్రహించాలి. ఆ పరమాత్మ పట్ల ఉత్కంఠమైన ఇచ్చా కోరిక ఆకాంక్ష ఉండాలట. ఆ పరమాత్మ లేకుంటే నేను లేను, ఆ పరమాత్మ లేకుంటే ఉండలేను. చిన్నపిల్లవాడు అమ్మ లేకుంటే ఉండలేడు, నాన్న లేకుంటే ఉండలేడు అనుకుంటాడు. ఒకరి మీద ఒకటి ఆసక్తి ఉంటున్నమాట. అలాగా పరమాత్మ పట్ల అత్యంత ఉత్కట ఇష్టం కోరిక ఉండాలన్నమాట. పరమాత్మ తప్ప ఇంకేం కనిపించడు. అలాంటి ఉత్కటమైనటువంటి పరమాత్మ లేక అసలు నేను ఉండలేను, ఒకరు కలుసుకోలేకుండా ఉండలేను అనే భావంతో, పరమాత్మ ఎదురుగా లేకుండా ఉండలేను అనే భావంతో ఎప్పుడైతే ఉత్కటమైన ఇష్టం కోరిక ఉంటుందో ఆ పరమాత్మ లేకుండా నేను జీవించే భావన ఎప్పుడు ఉత్పన్నమవుతుందో అలాగే అతని యొక్క బుద్ధి మీద అతని యొక్క సాధన మీద విశ్వాసం కాకుండా నేను బాగా బుద్ధిమంతుడు, నేను బాగా జ్ఞానవంతుడు, నేను బాగా ఉపాసన చేస్తున్నాను అలాంటి ఉపాసన మీద అతని యొక్క బుద్ధి మీద అతని యొక్క జ్ఞానం మీద గర్వపడకుండా కేవలం పరమాత్మ యొక్క కృపా దృష్టి మీద ఆధారపడిన పరమాత్మ కృప నాకు ఎప్పుడు కలుగుతుంది, పరమాత్మ యొక్క అంగీకారం పరమాత్మ యొక్క స్వీకృతి ఎప్పుడు కలుగుతుంది అనే భావంతో పరమాత్మ ఎప్పుడు నన్ను కోరుకుంటాడో ఎప్పుడు అనుగ్రహిస్తానే మనం ప్రతీక్ష అంటే మనం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. పరమాత్మ ఎప్పుడు తీసుకెళ్తా అని చెప్పి అలాంటి కోరిక ఎప్పుడెప్పుడు వస్తాడు, ఇదో వస్తాడే, ఏదో ధ్యానం చేస్తే ధ్యానంలో ఇదో వస్తాడేమో, రేపు వస్తాడేమో అనే ఉత్కటి ఇష్టంతో ఈ రోజు నేను ధ్యానంలో కూర్చున్న పరమాత్మ యొక్క అనుగ్రహం దృష్టి పడుతున్నామో ప్రతిరోజు ఇలాంటి ఆకాంక్ష ఉండాలన్నమాట. ఈరోజు నేను ఖచ్చితంగా కూర్చున్నాను పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అలా ప్రతిరోజు ఎదురు చూడాలన్నమాట. అదే భావంతో ప్రత్యేక ఉత్సాహంతో అంటే ఏదో పరమాత్మ నాకు దర్శనం ఇస్తాడు అన్నప్పుడు ఏ విధంగా మనం అత్యంత ఉత్కటి ఇష్టాపూర్వకంగా మనం ముందుకెళ్తాం ఎక్కడైనా గురువులు చూడడానికి. అలాగా ఏదో పరమాత్మ అంతటా వ్యాపించిన పరమాత్మ నా హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ నాకు ఏదో దర్శనం ఇస్తాడు, నాకు ఆయన యొక్క ఆనందానుభూతి నాకు కలిగజేస్తాడు అనే నీ ధ్యానం మీద కాకుండా నీ తపస్సు మీద గర్వం కాకుండా నేను పరమాత్మ యొక్క అనుగ్రహం మీద విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తుంటాడో అటువంటి వ్యక్తికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. కేవలం ఉత్కట ఇచ్చ అనేది ఉత్కటమైన కోరిక అనేది ఉత్పన్నం కావాలి. అలా ఉత్పన్నమైనప్పుడే ఏమవుతుంది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని పూర్తిగా ఒక స్త్రీ తన భర్త దగ్గర ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిస్తుందో అలాగా ఆ పరమాత్మ ఏ విధంగా అర్జునుడు కృష్ణుడికి తన విశ్వరూపాన్ని చూపించాడో అంటే అతని యొక్క సామర్థ్య తేజ రూపాన్ని చూపించాడో అలాగా సర్వం విభునుతే అని చెప్పి ఇక్కడ అంటే నిర్లజ్జంగా ఆ విద్య ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఆ రకంగా ఆ భక్తుడికి ఆ నిష్కాంభావన వ్యక్తికి మొత్తము ఆ విద్య యొక్క స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం తేజవంత స్వరూపం అక్కడ అభివ్యక్తం అవుతుంది, ప్రకాశించబడుతుంది అని చెప్పి అందుకే స్వాం తను విభునుతే తన యొక్క స్వరూపాన్ని తన యొక్క శరణ్ యొక్క స్వరూపాన్ని అంతా వివరించి చూపిస్తుంది. అంటే విద్య యొక్క స్వరూపాన్ని యథార్థంగా చూపిస్తుంది. సంపూర్ణ విద్య అతనికి అందుతుంది అనమాట. ఈ రకంగా మనము ఈ 4వ మంత్రాన్ని రకరకాలుగా విద్వాంసుని మనం చెప్తూ వస్తూ ఉంటారు. అది మనం ఇప్పుడు కూడా చూసాము. ఇది 3వ మంత్రం యొక్క తాత్పర్యము. అంటే ఉత్కటి ఇష్టం కోరిక ఉన్నప్పుడే ఆ పరమాత్మ లేకుండా ఉండలేను అనుకున్నప్పుడే అటువంటి తీవ్రమైన ఆకాంక్ష కోరిక అభిలాష ఉన్నప్పుడే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం పరమాత్మ యొక్క అనుగ్రహం పరమాత్మ ఎప్పుడెప్పుడు వస్తాయి ఎదురు చూసినప్పుడే నీకు నిజంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు ఏదో అనుగ్రహిస్తా ఏదో వస్తాయి పరమాత్మ ఏదో వస్తున్న భావంతో ఏదో నాకు అనుభూతి కలిగిస్తున్న భావంతో కూర్చోవాలి. అంతేగాని ఏదో కూర్చుంటున్నాం ఏమవుతుంది మనకి అనుగ్రహం కలుగుతుందా ఏంటి అనుకుంటే పరమాత్మ ఆలోచిస్తున్న పరమాత్మ వచ్చి మాట్లాడుకున్నాం
అది కాదు. తీవ్రమైన ఉత్కటి ఇష్టం కోరిక ఉన్నప్పుడే ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటుందన్నమాట. ఏదో ధ్యానం చేశా, క్రమబద్ధంగా చేశా అండి, ఏదో అర్థసహితంగా చేశా అండి, నేను గంట సేపు కూర్చొని తపస్సు చేశా అండి నేను, అలా కాదు. తపస్సు ద్వారా గంట సేపు ధ్యానం అర్థపూర్తిగా చేసిన ద్వారా కాదు. పరమాత్మ అన్ని ఉన్నప్పుడు కూడా అవన్నీ చేసావు, అవి చేయాలి. చేసినప్పుడు కూడా పరమాత్మ యొక్క కటాక్షం, పరమాత్మ యొక్క కృపా దృష్టి నా మీద ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు నాకు ఆత్మానుభూతి కలిగేస్తాడు ఆయన ప్రతీక్ష. ఈరోజు నేను చేయకపోతున్నా పరమాత్మ యొక్క, నేను మళ్ళా గ్యాప్ వచ్చేస్తున్నా, మళ్ళా అంతలోపు నాకు అన్య విషయవాసులు యాడ్ అయిపోతాయేమో, వాటి నుంచి మళ్ళీ అవకాశం ఇవ్వను. నా పరమాత్మ యొక్క శృంఖల ఏదైతే, పరమాత్మతో కనెక్టివ్ ఏదైతే ఉందో అది మధ్యలో శృంఖల వ్యవధానం రాకుండా ఉండాలి. ఈ రోజు మిస్ కాకుండా, అంటే ఈ రోజు నిరంతరంగా పరమాత్మ ధ్యానాన్ని పొందడం కొరకు, పరమాత్మ అనుగ్రహాన్ని పొందడం కొరకు నేను నిరంతరంగా చేస్తాను అనే భావన ఒక్కరోజు మిస్ కా. ఈ రోజు పోయేస్తే పరమాత్మ యొక్క అనుభూతి ఎక్కడ దూరం అయిపోతాను. ఏదో వెళ్ళకపోతే నాకేమన్నా ఇదిగా ఉంటే లౌకిక విషయాలు ఇస్తున్నాను, ఏదో లేకపోతే నాకేమో రాదేమో భయం ఎలా ఉంటుందో, ఏదో నేను ధ్యానం చేయకపోతే ఆ పరమాత్మ దృష్టి నా మీద పడదేమో, నేను వెళ్ళింటే నాకు పరమాత్మ అనుగ్రహం కలిగేదేమో, అదే తీవ్రమైన ఆకాంక్షతో ఉంటే ఖచ్చితంగా పరమాత్మకు దానికి సమయం అంటూ కాలం అంటూ లేదు, మనకి ఎప్పుడైనా సిద్ధిస్తుంది. అలాంటి తీవ్రమైన ఉత్కట ఇష్టం కోరిక మనం ఉత్పన్నం కావాలి అనే తాత్పర్యం ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందన్నమాట. అస్తు, ఈ రకంగా మనం మూడో మంత్రం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆత్మ ఎవరికి లభిస్తాడు, ఎవరికి లభించి చూసామన్న అంటే ఎక్కువ విన్నంత, అంటే అనుగ్రహం కొరకు వెడుచు చూడాలి, అంటే అభిమానం రహితంగా ఉండాలి. ఇవన్నీ ఉండాలి అన్నమాట. ప్రవచనం ఉండాలి, మేధ ఉండాలి, శృతి ఉండాలి, ఓకేనా. అవన్నీ ఉండాలి అని తెలుసుకున్నా కూడా వాటి మీద గర్వపడకూడదు. నా దగ్గర బుద్ధి ఉంది, మంచి యథార్థ జ్ఞానం ఉందని నేను అన్ని చెప్పగలుగుతున్నాను, నేను నా కర్మ చేసిన ఫలితం ఇస్తాడు పరమాత్మ అని అభిమానం ఉండకూడదు అన్నమాట. ఇది ఉన్నా కూడా ఆయన ఆయన ఇష్టపడాలన్నమాట. ఇష్టపడ్డప్పుడే ఆయన ఎవరిని సెలెక్ట్ చేయాలంటే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక విద్యార్థులు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ కి ఎగ్జామ్ రాశారు, అంటే సమానమైన అంకాలు వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా అన్ని సమానంగా ఉన్నప్పుడు కూడా దాంట్లో కూడా ఏదో ఒక లక్షణం ఉంటుందా, విశిష్టత అనేది ఉంటుందా, ధైర్యము, ఓర్పు, సహనము, అలాగా అన్ని చూసిన తర్వాత ఏదో ఇంకా వినమ్రంగా ఉంటారో అటువంటి వ్యక్తికి వాళ్ళు ఈ వ్యక్తి ఎప్పటిగా పనికి వస్తుంది అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటామట సమానంగా ఉన్నప్పుడు. నేను అన్ని చదువుకున్నానని చెప్పి అభిమానంతో ఉండకున్నాను. ఆయన ఎప్పుడెప్పుడు అనుగ్రహిస్తాను ఎదురు చూస్తున్నాను. ఆ ఎదురు చూపని ఎప్పుడైతే మనలో కలుగుతుందో ధైర్యంగా, ఓపికతో, సహనంతో, అప్పుడు పరమాత్మ నేను రేపనుకుని ఇదో సిద్ధిస్తున్నాను, ఇదో అనుకుని ఇప్పుడే సిద్ధిస్తున్నామట. కానీ ఆ ధైర్యం మీరు రావాలి. ధైర్యం అని ఉన్నప్పుడే, ఆ ఓర్పు అని ఉన్నప్పుడే నీకు అన్ని సిద్ధిస్తాయి. నేను రోజు కూర్చుంటాను, నా సంవత్సరం అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంకా ఒక రోజు నాకు అనుమతి కలగదంటే అలాంటి అధైర్యంగా మనం ఆలోచించినప్పుడు మన కర్మలో లోపం ఉంటుందట, మన ప్రయత్నంలో లోపం వస్తుందట. నాకు ఎన్ని రోజులైనా పర్వాలేదు, నేను మటుకు అది ఈ రోజు ఏ రోజు ప్రతి రోజు పరమాత్మ దగ్గరలోకి వచ్చిన పరమాత్మ ఏ రోజు నాకు నన్ను చూడవచ్చు, నన్ను గ్రహించవచ్చు, నన్ను అనుగ్రహించవచ్చు. పరమాత్మ నేను చేసే ప్రత్యేక కర్మను, క్రియాకలాపాన్ని ఆలోచిస్తున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ప్రత్యేక కర్మాశయంగా ప్రారంభం కూడా ఏర్పడుతుంది. అని చేసిన ప్రత్యేక క్రియాకలాపాన్ని మొత్తం రాస్తూ లేఖా జోక అంటే మొత్తం రాసుకుంటున్నాను కర్మాశయాన్ని. కాబట్టి ఆయన కృపాదృష్టి ఎప్పుడైనా పడవచ్చు అన్నమాట. రోజు ఆ పరమాత్మ నా దగ్గర ఉన్నాడు. ఒక గురువు దగ్గర మనం రోజు కూర్చొని ఉపాసన చేస్తే రోజు నిరంతరంగా క్రమబద్ధంగా ఆ దినచర్యలో మనం పాల్గొంటున్నాం అంటే ఏమవుతుంది, మనకు తెలియాల్సిన అవసరం అన్నమాట. అది ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క దృష్టి పడుతున్నాడు. ఈ అబ్బాయి నిరంతరంగా సమయానుగుణంగా ఈ టైంకి కర్మ చేస్తున్నాడు, ఈ టైంకి కూర్చుంటున్నాడు, అది ఒక కృపా దృష్టి ఆటోమేటిక్ పడుతున్నాడు. ఎంత దినచర్యయుక్తంగా ఉన్నాం, క్రమబద్ధంగా ఉన్నాం, సమయం టు సమయాన్ని విధంగా పాలన ఆచరణ చేస్తున్నాం అనేది. అలా అలా చేసినప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన ఏ విధంగా లౌకిక గురువుల మీద అనుగ్రహం కలుగుతుందో, వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని చూసి మెచ్చుకుంటారో, గర్వపడతారో, ఆనందపడతారో, అలాగే పరమాత్మ యొక్క స్థితి ఆ శిష్యుడి మీద పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ఏర్పడుతుంది, ఆ భక్తుడి మీద, ఆ సాధకుడి మీద. ఇలా చెప్పిన తర్వాత ఇంకా ఆ పరమాత్మ ఎలా లభించడు అంటే, ఇంకా ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా లభించి చూశాము. ఇంకా 4వ మంత్రం ఏం చెప్తున్నా అంటే, నా అయమాత్మ బలహీనేన లభ్య. ఇంకా నిర్బలాత్మ, బలహీనంగా ఉన్న అటువంటి వ్యక్తి కూడా ఆ పరమాత్మ పొందలేనండి. నిర్బలంగా ఉన్న వ్యక్తులు కూడా పరమాత్మ పొందలేమండి. అందుకే ఆ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, ధార్మిక క్రియాకలాపాలు వచ్చైన ధర్మ మాధ్యంతో మనం ఉన్నత స్థానం పొందాలన్నా శరీరం గట్టిగా, దృఢంగా, బలంగా ఉండాలంట. బలహీనంగా, నిర్బలంగా ఉన్నా పరమాత్మను స్థుతించలేం, ప్రార్థించలేము అంట. అసలు కూర్చోలేము. నీ మనసు శరీరం స్థిరంగా, దృఢంగా, బలంగా ఉన్నప్పుడే మనకు ఆత్మ కూడా స్థిరంగా, నిశ్చలంగా ఉండగలుగుతుంది. నీ శరీరమే నిర్బలంగా ఉంది, కూర్చోలేకుండా లేకుండా నీ శరీరం స్థిరంగా లేనప్పుడు ఆత్మ ఎలా స్థిరంగా ఉంటుందండి? అందుకే
నా అయం ఆత్మ, ఆత్మని పరమాత్మ జీవాత్మను బలహీనైన లభ్య, బలహీన ఆత్మ, నిర్బలమైన ఆత్మ పొందలేదు. ఓకేనా? అంటే శరీరం జడ వస్తువే, కానీ నిర్బలత్వం ఉండకూడదు అన్నమాట. ఆత్మిక బలం ఉండాలి. నిర్బల శరీరానికి కూడా ఎంత బలం అవసరం అంత బలం ఇవ్వాలన్నమాట. శరీరం కూడా ఆరోగ్యవంతం చూసుకోవాలి. ఇదే శరీరం నష్టమైందండి, నష్టపరిష్టం, దీనికోసం అలంకరణ ఎందుకండి, అది అలంకరణ చేయమని చెప్పలేమంట. శరీరానికి గతినిచ్చేటువంటి అది ఒక ధర్మ సాధనం అంట. ధర్మం చేయడానికి, యోగ సాధన చేయడానికి మనకు రథం లాంటిది. ఆ రథాన్ని కూడా మనము జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. దానికి దృష్టి మనకు మన లక్ష్యాన్ని సాధించేంత వరకు, ఈశ్వర ప్రాప్తిని పొందేంత వరకు ఈ సాధనని గట్టిగా, దృఢంగా, బలంగా ఉంచుకోవాలి. సాధనం బాగుంటేనే మనకు సాధ్యాన్ని పొందవచ్చు, లక్ష్యాన్ని పొందవచ్చు. అందుకే నా బలహీనైన లభ్య, బలహీన ఆత్మ కూడా, నిర్బలమైన ఆత్మ కూడా ఆ పరమాత్మ పొందలేడు. నాచ ప్రమాదాత్ తపస్సు వాపి, అలాగే ఎవరైతే ప్రమాదయుక్తంగా ఉన్నదో, ఆలస్యయుక్తంగా ఉన్నదో అటువంటి వ్యక్తి కూడా ఆ పరమాత్మను అనుగ్రహాన్ని పొందలేమట. ఎప్పుడు ఆలస్యంగా ఉన్న, ప్రమాదంగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, లేదంటే ఆలస్య ప్రమాదంలో ఉంటున్నామట. అటువంటి ప్రమాదయుక్తమైన వ్యక్తి కూడా ఆ పరమాత్మను పొందలేడు. అందుకే అయం ఆత్మ అంటే పరమాత్మ బలహీన మనుషుల ద్వారా పొందబడదు. అలాగే ప్రమాదాత్వ అలింగాత్ అంటే ప్రమాదం చేత యుక్తమైన వ్యక్తికి, లేదా అథవా వా అంటే ఇక్కడ ప్రమాదాద్వా ఇక్కడ, అలాగే అలింగాత్ అంటే లక్షణరహితమైనటువంటి, అలింగం అంటే లక్షణరహితం అంటే ఆ పరమాత్మ పొందాలని లక్షణాలు ఏవైతే లేవో, అంటే సాత్వికమైన లక్షణాలు ఎతలో లేవో, సాత్విక గుణాలు ఎవరైతే లేవో అటువంటి వ్యక్తి అంట. అలింగాత్ అంటే సాత్విక లక్షణంతో సాత్విక లక్షణంతో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు ఏవైతే లేవో అటువంటి రహితమైన వ్యక్తి. లింగాలు ఉండాలి, లక్షణం ఉండాలంటే సత్వగుణంతో లక్షణం ఉండాలి. అటు లింగం అటు లక్షణం లేదనుకోండి. అలాగే తపసహ, తపస్సు కూడా తపసహ అపి నా లభ్య, తపస్సు ద్వారా ఆ లక్షణరహితంగా ఉన్న, ఆ ప్రమాదయుక్తంగా ఉన్న వ్యక్తి కూడా ఆ పరమాత్మ లభించడు. అందుకే నచ ప్రమాదాత్ తపస్సో వా అలింగాద్వాపి నా లభ్య, లభ్య అనే క్రియపై ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఆ రకంగా ఆ పరమాత్మ. మోదీ ఈ పద్యం ఒకటే కొంచెం అర్థం కాదు, ఇంకోసారి చెప్పండి మోదీ. ఇప్పుడు చెప్పేదే మోదీ. అంటే ఇక్కడ ఎవరు పొందలేంటే ఈ ఆత్మ, నా అయం ఆత్మ బలహీనైన లభ్య, బలహీనమైన మనుషుల ద్వారా పొందబడదు, పొందలేమన్నమాట. ఎందుకు బలహీనంగా ఉన్న వ్యక్తికి, రోగగ్రస్తంగా ఉన్న వ్యక్తి బలహీనంగా లేదా రోగ పొందలేడు అనమాట. స్థిరంగా లేనప్పుడు మనసు స్థిరంగా ఉండలేడు కాబట్టి అందుకే ఆత్మను పొందలేడు, ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేడు. ఇది ఒక పాయింట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నాచ ప్రమాద తపసహ అలింగాత్ అంటే లక్షణరహితంగా ఉన్న వ్యక్తి కూడా పొందలేడు. ప్రమాదయుక్తంగా ఉన్న వ్యక్తిన ఆత్మను పొందలేడు. తపసహ కేవలం తపస్సులోనే ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకా అన్ని ఏ లక్షణాలైతే ఉండలేవు అవి లేవన్నమాట. యథార్థమైన జ్ఞానం లేదన్నమాట. అటువంటి వ్యక్తి కూడా అంటే కేవలం తపస్సులో ఉన్నాడు కానీ జ్ఞానం లేదన్నమాట, జ్ఞానపూర్వకంగా చేయడం అనమాట. అటువంటి వ్యక్తి కూడా ఆ పరమాత్మ యొక్క స్థితి ఉత్పన్నం కాదు, అంటే పరమాత్మను పొందలేడు అని తాత్పర్యం అన్నమాట. అస్తు. ప్రమాదాత్ అంటే అలసత్వం, సోమరితనమా? సోమరితనం వస్తుందన్నమాట. ప్రమాద యొక్క చేద్దాం లేదు. ప్రమాదం అంటే దాన్ని విభజించి వేరే కర్మలు చేస్తూ ఉంటామట. ఎప్పుడు చేయాలి అది చేయకుండా ఏదో ప్రమాదయుక్తంగా ఉంటాడు. ఓకేనా? మహోదయ, శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మనసు దృఢంగా బలంగా ఉందనుకోండి మహోదయ. శరీరం మాట వినకపోయినా మనసు బాగా దృఢంగా బలంగా ఉంటే కూడా పరమాత్మను పొందవచ్చా మహోదయ? ఎవరికైతే మనసు శరీరం దృఢంగా మనసు దృఢంగా బలంగా ఉందనుకోండి అటువంటి వ్యక్తి శరీరం దృఢంగానే ఉంటుంది. ఎవరికైతే మనసు దృఢంగా ఉంటుందో బలంగా ఉంటుంది అంటున్నామో అటువంటి వ్యక్తికి కేవలం బలం అంటే కేవలం బక్కగా ఉండడం ఇక్కడ బలహీనత కాదు. బక్కగా ఉండడం బలహీనత కాదు. ఇక్కడ బలహీనత మనసావాచకరమైన బలహీనత్వం, మనసావాచకరమైన బలహీనత ఉంటుందన్నమాట. ఆ రకంగా బలహీనత తీసుకోవాలి. కానీ బక్కగా ఉన్నంత మాత్రం ఎవరికి బక్కగా ఉండడం ముఖ్య లక్ష్యం కాదు. శరీరానికి ఎంతైతే సాధన ఇవ్వాలో ఆ సాధనంతో మనకు నిరంతరంగా చేసే శక్తి మనకు సామాన్యంగా గతి ఒక
అంటే జీవించడం కొరకు ఎంత శక్తి అవసరమో, మన ఇండియాలో కర్మేంద్రియ పంచ జ్ఞాన కర్మ చేయడానికి ఎంత శక్తి అవసరమో అటువంటి శక్తి ఇస్తున్నామట, పోషిస్తున్నాం. ఆ శరీరం ఆరోగ్యవంతంగా ఉంది. పక్కగా ఉన్న వ్యక్తి మనం ఆరోగ్యంగా ఉండని చెప్పలేము, బాగా లావు ఉండాలి నిజంగా బలంగా ఉన్న వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పడానికి లేదన్నమాట. లావుగా ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, కొన్ని బక్క ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అన్నమాట. తాత్పర్యం ఇక్కడ నిర్భయత్వం అంటే మనసా వాచ కర్మ నిర్భయత్వం. ఎవరైతే ఆత్మికంగా మానసికంగా గట్టిగా బలంగా ఉండదో అటువంటి వ్యక్తికి జబ్బు ఉన్నా కూడా అది అంత ప్రభావం చూపిస్తా అంటారు. అది అనుకుందాం శరీరం యొక్క ధర్మం కానీ జబ్బు ఉంటుందన్నమాట. కానీ ఒకవేళ ఆ ప్రారంభ కారణంగా కర్మాశయ కారణంగా అతను రోగం ఉందనుకోండి, అది మనకు ప్రతాడిస్తుంది. నువ్వు మానసికంగా గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అనుకుందాం, అలా కూడా ఒక పక్షంలో ఆలోచిద్దాము, అటువంటి వ్యక్తికి ఆ మనసు బలంగా గట్టిగా ఉంది కానీ ఏమైనా క్యాన్సర్ వచ్చేసి ఇంకేదైనా బాధ ఇంకైనా దుఃఖం వచ్చేసింది, అది ఏదో ఒకసారి శరీరం యొక్క ధర్మం కాబట్టి నిన్ను స్థిరంగా ఉంచనీయదన్నమాట. స్థిరంగా ఉంచనప్పుడు ఏమవుతుంది, మనసులో విచలితం అవుతుంది. విచలితమైనప్పుడు ఆ మనసులో ఆత్మతో కనెక్ట్ కాలేదు కాబట్టి ఆత్మను పొందలేము. అలాగా తీసుకోవాలన్నమాట. మళ్ళీ బక్కగా ఉంటే బక్కగా కాదు మహోదయ, మనసులో సంకల్పము భగవంతుని చేరాలని తప్పని చాలా ఉంటుంది మహోదయ. పనిలో ఒత్తిడి వల్ల ఒకటి పోతే ఒకటి అలా కంటిన్యూగా పనులు ఉండటం వల్ల తను చేయలేకపోతూ ఉన్నటువంటి సందర్భాలలో భగవంతుని చేరుకోగలరా మహోదయ? చేయలేకపోతున్నాం అంటే మనకు పనులు అక్కడ కర్తవ్యం చేస్తుంటే ఆ పరమాత్మ సమయం చేయించారు. చేయాలా అని అనుకుంటూనే ఉంటారు మహోదయ, కాకపోతే కళ్ళ ముందు పనులు కనపడుతూ ఉంటాయి కదా మహోదయ, అవి చేసుకుంటూనే అలా మనసులోనే అనుకుంటూ నేను చేయలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే కూడా అప్పుడు మనము చేరుకోగలమా మహోదయ? కేవలం అనుకున్నంత మాత్రాన చేరుకోండి కదా, చింత చేస్తాం. ఇక సంస్కారం ఉంది, ఏదో ఒక చేయంగా ఎప్పుడు నీకు కర్మలు గాజులు ఎప్పుడు ఉండవు కదా, అప్పుడు పనుల వల్ల చేయలేకుండా పోతున్నాడు, పని ఎల్లప్పుడు నీకు ఉండవు కదా, ఎప్పుడో పని అయిపోతుంది, అప్పుడు సమయం దొరుకుతుందన్నమాట, అప్పుడు చేస్తామట. ఆ సంకల్పం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఆ సమయం చేయాలి ఉన్నాం, అలాంటి స్థితి వస్తుంది, నీకు చేయడానికి పూర్తి అవకాశం వస్తుందన్నమాట. ఆ పూర్తి అవకాశం కలిగినప్పుడు నువ్వు ఆ కర్మలో కూర్చొని స్థిమితంగా కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, మనసా కర్మన ఆ పరమాత్మను ప్రార్థించినప్పుడు నీకు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. పని చేస్తూ కూడా మహోదయ, పని చేస్తూ కూడా నామం చెప్పుకోవచ్చు కదా, అది కూడా భగవంతుని మీద ధ్యాస ఉంది కదా. అది సంస్కారం పడుతుంది, మనం ఒక బ్యాలెన్స్ స్థితిని ఉత్పన్నం చేస్తున్నాం అన్నమాట. అలా నిరంతరంగా కర్మలు చేస్తూ లేచినా కూర్చున్నా పని చేస్తూ చేసుకుంటూ ఉండొచ్చు, అది భగవద్ధ్యానమే అవన్నీ కర్మలకు ఓకే. కానీ మనకు పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క అనుభూతి కాబట్టి అలాగే మనం పూర్తిగా లీనమైపోవాలన్నమాట. ఏ కర్మ చేసి పరమాత్మ కొద్దిగా అలా ఉంటే ఖచ్చితంగా స్థితి ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ నువ్వు పనులు చేయలేకపోతున్నా చెప్పాదా, చేయలేకపోతున్నా అంటే కర్మ చేయడం లేదా అక్కడ ఆ కోరిక ఆలోచన ఉంది కానీ కర్మ చేయలేదు కదా మనం. ఆ ఆలోచన ఉంది, సంకల్పం అంతవరకు ఉత్తమమైంది అన్నమాట. కానీ ఒకరోజు ఆ కర్మ అయిపోయిన తర్వాత భగవంతుడు అలాంటి అవకాశం కలిపి ఎదురు కోరికతో కోరుకుంటాం, అది ఆలోచించక కోరిక నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒకరోజు ఆ కర్మ చేసుకోవడానికి పూర్తిగా సదవకాశం పరమాత్మ కల్పిస్తాడు. అప్పుడు పూర్తిగా పరమాత్మ ధ్యానించడం కొరికే అత్యధికంగా సమయం ప్రాప్తం అవుతుంది. కాబట్టి అలా చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ పోయినట్టే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. సంకల్పం ఉంటే భగవంతుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చేయలేమనే మాట వస్తుంది కదా, అది పూర్తి అదే కర్మతో ఓటుపోయిన భగవంతుడు ఏదో ఒక సమయం ఆదు కాకుండా రేపు కాకుండా ఒక వారం కాకపోయినా 10 రోజులకైనా నీకు ఒక సమయాన్ని కేటాయిస్తాడంట, ఆ శక్తిని ఇస్తాడంట. ఆ రకంగా నీకు సమయం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు. మన కోరిక బలంగా ఉంటే అక్కడ అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవుతుంది, పరమాత్మకి దారి చూపిస్తాడు. ఆ పరమాత్మ దారి చూపిస్తానని చెప్పి అని కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి, ప్రయత్నం చేస్తుండాలి, ఖచ్చితంగా కర్తవ్య కర్మలు చేస్తుండాలి. కర్తవ్య కర్మ ఉండి మనం నేను పరమాత్మ ధ్యానం చేస్తా అంటే అది కూడా కాదన్నమాట. పరమాత్మకు అన్ని సమర్పితం అయిపోయాను, ఒక పిల్లవాడికి ఒక ఇంట్లో కుటుంబంలో ఉండే ఒక బాధ్యత అప్పచెప్పామట, నేను ధ్యానం చేసుకోలే అని చెప్పి ఆ బాధ్యత చెప్పిందని వదిలేసి పక్కన ఎక్కడో కూర్చోబెట్టి నీ పని చేసుకున్నావు అక్కడ ఒక టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఎందుకు నువ్వు దాయత్వం తీసుకున్నావు, బాధ్యత తీసుకున్నావు, లేదంటే ముందే చెప్పేసి నేను నాకు ఈ కర్మ చేసుకోవాలి, నాకు ధ్యానం చేసుకో ఉపాసన చేసుకోవాలి, కృపయా మీరు ఈ దాయత్వాన్ని పిల్లవాడిని ఏదైనా కర్మ ఏదైతే ఉందో అది మీరు చూసుకోండి, నేను చూసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, అవకాశం ఉందని చెప్పినా అనుకోండి, దాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి, దాన్ని పాలించాలి అన్నమాట, దాన్ని ఆచరించాలన్నమాట. అది ఏదైనా విషయంలో అలాంటి స్థితి
ఏదైతే నీకు దాయత్వయుక్తంగా ఉందో, కర్మయుక్తంగా ఉందో, ఆ నిజ కార్యం కావచ్చు, బయటి వాళ్ళ కార్యం కావచ్చు, ఏదైనా కానీ ఎటువంటి కర్మకు ఆటంకం కలగకుండా, అది మన వ్యక్తిగత వృత్తి పట్ల ఆటంకం కలగకుండా, వ్యక్తిగత దైనందిక జీవనం పట్ల ఆటంకం కలగకుండా అలా వ్యవస్థ మనం ముందే పని చేసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ ఉంటే ఆ స్థితి ఖచ్చితంగా కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మనలో కోరిక గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఆ స్థితి ఏర్పాటు అవుతుంది, ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇది సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అది బలహీనత అంతిక తాత్పర్యం. బలహీనంగా అంటే మనసా వాచ అనేది బలహీనంగా ఉన్నా కూడా అటువంటి వ్యక్తికి స్థిరత్వం ఉండదు. కానీ అలాంటి ప్రయత్నం చేయాలి. అందుకే శరీరం బాగా ఉన్నప్పుడే, అన్ని సక్రమంగా ఉన్నప్పుడే మనం ఎంత త్వరగా ప్రయత్నం చేసి ఆ పరమాత్మ కొరకు ధ్యానం చేస్తే అంత మంచిది. ఎప్పుడు ఈ శరీరం యొక్క ధర్మం ఎప్పుడు ఏమవుతుందో తెలియదన్నమాట, ఎటువంటి ఆటంకం వస్తుందో తెలియదు అన్నమాట. కేవలం మనం అన్ని జాగ్రత్తగా ఉన్నప్పుడు పరిణామ కారణంగా, ఎదుటి వాళ్ళ కారణంగా, లేదా దైవిక దుఃఖాల వల్ల, భౌతిక దుఃఖాల వలన, లేదా ఆధ్యాత్మిక దుఃఖాల వల్ల ఎప్పుడో ఒకసారి మనకి కింద పడటానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎంతవరకు అయితే ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా, యువావస్థలో ఉండగానే, శక్తి సామర్థ్యం ఉండగానే మనం ఆ పరమాత్మ ప్రాప్తి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే ప్రమాదం వదిలేసి మనము ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అస్తు మహోదయ, మహోదయ చెప్పండి. ఇప్పుడు మీనా గారు అడిగారు కదా ఒక బలహీనం అనే విషయం, శరీర బలహీనం అనే విషయం. ఇక్కడ మనం మహర్షి దయానంద సరస్వతి గారి జీవితాన్ని తీసుకుంటే నాకు అది అప్పుడు ఉదాహరణ వచ్చింది. ఆయన యోగంగా ఎంతో శక్తివంతుడు, ఎన్నోసార్లు విషప్రయోగాన్ని తట్టుకున్నా చివరిసారి విషప్రయోగం జరిగినప్పుడు ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు ఆ శరీరాన్ని రక్షించుకోవడానికి. ఆయన సంకల్పాలని, ఆయన చేయాల్సిన కర్తవ్య కర్మలు నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినా గానీ ఆ శరీరం సహకరించినప్పుడు మహర్షి ఏం చేశాడు? సహకరించలేదు కదా. అందుకని శరీరం కూడా బలంగా ఉండాలనేది మనకి ఇక్కడ రుజువు అవుతుంది కదా. అవుతుంది. ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ మహర్షి మనకి. ఇటువంటి విషయాలు మన సంఘటనలు చాలా ఉన్నాయి. మన ప్రత్యక్షంగా యోగం అంటే మనం చేయాలనుకుంటే మనం నిలబెట్టలేము అన్నమాట. ఇప్పుడు ఆ రోజు మన శరీరం నుంచి మొత్తం అన్ని బాగా మొత్తం రక్తం అంతా కక్కుతున్న మొత్తం మన చిట్లిస్తున్నమాట అంతా కూడా. ఆ విషయం అంతా ప్రబలంగా ఉండేదన్నమాట. ఆ కారణం చేత మన మనసును స్థిరంగా ఉంచుకోలేము. అందుకే మనసా వాచ కర్మన బలంగా ఉండాలి. కేవలం ఒకదాంతో బలంగా ఉంటే మనకు ఆ స్థితి ఉత్పన్నం కాదు. అందుకే మనం అన్ని బాగున్నప్పుడే ఎంత త్వరగా చేసుకోవాలో అంత త్వరగా చేసుకోవాలి. అదే మనకు అలాగే అనేక ఘటనలు మనకు చాలా మంది చూస్తూ ఉంటాం. ఎంత మనకు మానసికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మన శరీరం సహకరించకపోతే మనం ఏం చేయలేము అన్నమాట. లోపలికి వెళ్ళినప్పుడే మనకు శరీరం ధర్మం కాబట్టి దాని యొక్క బాధ దాని యొక్క వ్యక్తం చేస్తున్నమాట, దాని పీడన అనుభూతి పొందాల్సి వస్తున్నమాట మనం. కాబట్టి అందుకే ఈ శరీరం పనికి రాదు అని చెప్పి ఆయన స్వయం త్యాగం చేయాల్సి వచ్చిందన్నమాట. అంత శక్తి సామర్థ్యం ఉంది. అందుకే శక్తి ఉంది కాబట్టి మన సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి ఇచ్చామృత్యు ప్రకారంగా ఎందుకు ఇలాంటి శరీరంతో మనం ఉండి కూడా ఏం చేయలేదు, సమాజంకు ఉపయోగపడము, నాకు కూడా ఏం ఉపయోగపడదు. అటువంటి ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఎవరికో ఉపయోగపడదు. నాకు ఆత్మ కళ్యాణం కాదు, సమాజ కళ్యాణం కాదు, ఏదికి ఉపయోగపడదు. నేను ఇంకా ఏదో భారం అవుతా అని చెప్పి ఆయన ఇచ్చామృత్యు ప్రకారంగా త్యాగం చేశాను. శరీరం త్యాగం చేసి వెళ్ళిపోయామన్నమాట. కానీ శరీరం కూడా బలంగా ఉండాలి. అందుకే స్పష్టంగా ఇక్కడ నా బలహీనైన లభ్య అని చెప్పి చెప్తున్నాను. మనకు కబీర్ దాస్ కూడా అందుకనే అది ఒక పద్యముల మీద కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్బు పల్లెమే పర్లయ హోయగో బహురి కరేగో కబ్బు అని చెప్పి చెప్పారన్నమాట కబీర్. కలిసి పని అప్పుడు చేయాలన్నమాట. ఎప్పుడేమో తెలియదన్నమాట. శక్తి అందుకే ఇవన్నీ ఆత్మ పరమాత్మ నుంచి మన ఎవరు వృద్ధావస్థలో చేసే కర్మలు కానీ నిజంగా చేయాలంటే యువావస్థ శక్తి సామర్థ్యం చేయాలి. ఎందుకంటే ఆ పరమాత్మకు శక్తి మనం తట్టుకోలేదన్నమాట. శరీరం దృఢంగా బలంగా ఉన్నప్పుడే దాన్ని మనం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క ఓజస్సును చేసి తట్టుకోగలం. సూక్ష్మంగా శరీరాన్ని అతిక్రమించి లోపలికి వెళ్ళాలని సామాన్య విషయం కాదు. మనం ఎప్పుడు ధ్యానం చేసినా మనకు మనం ఎక్కడ కూర్చున్నాం, ఏ స్థితిలో కూర్చున్నా అంత బలవంతా మనకు బాగా తెలుస్తున్నామంట. నిజంగా పరమాత్మ ఆ శరీరం దాటి వెళ్తున్నామంటే, మనసుని దాటి వెళ్ళిపోతున్నాం అంటే నీకు అప్పుడు ఆ శక్తి భిన్నంగా ఉంటున్నామంట. అప్పుడు ఆ కేంద్ర బిందువు కూర్చున్నాం అసలే మనం కింద పడిపోతామంట. లైక్ ప్రత్యక్ష ఉదాహరణ బయట పిల్లలు ఈ విధంగా అభ్యాసం లేని వాళ్ళు ఒక తాడు మీద నడవాలంటే మనం ఏం చేస్తాము, ఇటు అటు కింద పడతామంట. అలాగే అత్యంత సూక్ష్మమైన ఉన్నటువంటి కేంద్ర బిందువు మీద మన మనసు నిలబెట్టాలన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఓజస్సుకి ఆ ప్రకాశం తట్టుకోలేమన్నమాట, కింద పడిపోతామన్నమాట. అందుకే శరీరం బలంగా దృఢంగా మానసిక గట్టిగా ఉన్నప్పుడే మనం పొందగలుగుతాము.
అటువంటి మహర్షుల యొక్క ఉదాహరణ మనకు ప్రత్యక్షంగా మహర్షి దయానంద సరస్వతి యొక్క ఉదాహరణ ఉంది. అలాగే అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా స్వామి దండి విరజానంద సరస్వతి కూడా ఆయన చాలా ఎక్కువగా బాధపడుతుండేవాడు అనమాట శారీరకంగా. కానీ అటువంటి వ్యక్తి కూడా ఆత్మిక బలం గట్టిగా ఉండేది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అది పూర్తిగా మన శరీరం స్వస్థంగా లేకుంటే ఎంత ప్రయత్నం చేసినా అంత మన ప్రయత్నం అనేది సిద్ధించదు అన్నమాట. కానీ ఈ శరీరాన్ని మనము ఆత్మ లక్ష్యాన్ని పొందేంత వరకు, పరమాత్మక లక్ష్యం పొందే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మనదే అన్నమాట. ఒకవేళ మన శరీరం పట్ల నిర్లక్ష్యం చేసినా అది ఒక పాపమే. మనం శరీరం నిర్లక్ష్యం చేసి మనం దానికి దృష్టి పెట్టకపోయినా అది భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన శరీరాన్ని దానికి కేర్ చేయకుండా అన్య కర్మల్లో సామాజికమైన పని చేసినప్పుడు దానికి కేర్ చేయకపోతే అవుతుంది, నష్టమైపోతుంది. ఈ విషయంలో పండిత గురుదత్త విద్యార్థి గురుదత్త విద్యార్థి ఎవరంటే ఆయన ఎంత పరమాత్మ స్వామి దయానంద సరస్వతి ఆయన చనిపోయే ముందు ప్రత్యక్షంగా చూసామండి. దీపావళి రోజు పిలిచి అందరినీ పిలిపించిన తర్వాత ఆ యజ్ఞానుష్ఠాన కర్మ చేసి ఈశ్వరుని స్తుతించి ప్రార్థించి ఓంకారం ద్వారా మన ప్రాణాలను వదిలేసామంట. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ బయటకు పోమని చెప్పామంట. కానీ ఈ గురుదత్త విద్యార్థి నిష్ఠాపూర్వకంగా ఉన్నామంట. ఆయన ఏదో నేను ఇక్కడే ఉంటాయో ప్రార్థిస్తే అయితే వెనక్కిపోయి ఉండు అని చెప్పి ఆ కిటికీ దగ్గర ఉంచాడన్నమాట. మీరు చాలా మంది అక్కడ పోయి వచ్చారు. స్వామి ఎక్కడైతే దేహత్యాగం చేశారో అది వినాయక కోటి అని ఉందన్నమాట. దీంట్లో ఏదైనా ఉండొచ్చు మీరు. అక్కడ ఆ కిటికీలు కూడా ఎప్పుడో అలాగే ఉండొచ్చు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పినప్పుడు ఎలా మృత్యు అంటే ఇచ్చా మృత్యులకు ఎలా ప్రాణం వదిలేస్తారో చూశాను అనమాట. ఆ కిటికీ దగ్గర కూర్చొని ఓంకార నాదంతోనే శ్వాస త్యాగం చేసామండి ఇచ్చా మృత్యు ప్రకారంగా. ఆ ఓంకార నాదంతో ప్రాణం వెళ్ళిపోయింది అన్నమాట. అది ప్రత్యక్షం చూసిన వ్యక్తికి అత్యంత నమ్మకం, విశ్వాసం బాగా ప్రబలం కూర్చున్నామట. ఆ రోజు నుంచి మన అష్టాధ్యాయి కంఠస్థం అయితే ఉన్న అష్టాధ్యాయి 8,000 సూత్రాలు 4,000 సూత్రాలను అంటే 4,000 సూత్రాలు ఉన్నాయన్నమాట. ఆ దాంట్లో 32 పాదాలు అంటే 8 అధ్యాయాలు కదా. 8 అధ్యాయాల్లో 4,000 సూత్రాలు ఉన్నాయి. అంటే 8 అధ్యాయాలు 4 పాదాలు అంటే ప్రత్యేక అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయన్నమాట. అలాగే 8 అధ్యాయాలు అంటే 8 4 32 పాదాలు ఉన్నాయన్నమాట. అంటే 32 పాదాలలో 4,000 సూత్రాలు వచ్చాయి. ఆ 4,000 సూత్రాలను 32 రోజులు నేర్చేసుకున్నాడు. రోజు ఒక్కొక్క పాదం నేర్చుకునేవాడు. అలాగే 32 రోజుల్లో 4,000 సూత్రాలు కంఠస్థం అయిపోయి. అలాగే కాదు, ఎన్నిక్కి ముందుకు ఎన్నికు ఏ విధంగా మనకు టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కాలు ఏవైతే ఉన్నాయో ఎన్నిక్కి పైకి ముందుకు చెప్తాం కదా, అలాగే 4,000 సూత్రాలు ఏ క్రమంలో ముందుకు చెప్పాడో అదే రివర్స్ చెప్పేవాడు అనమాట. 32 రోజుల్లో కంఠస్థం చేసేవాడు. ఏం లేదు ఆయనకు. ఎందుకంటే ఆ వ్యాకరణ మాధ్యంతో పరమాత్మను అంటే వేదనం అధ్యయనార్థం వ్యాకరణం అంటారా. ఇప్పుడు వ్యాకరణం యొక్క శబ్దం యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకునేప్పుడు అవుతుంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎప్పుడు కనుభూతి కలిగింది స్వామి దయానంద సరస్వతి కూడా. ఆయన చాలా సిద్ధాంత కౌముది, లఘు సిద్ధాంత కౌముది, అలాగే ఇంకా అనేక యోగులు పండితుల దగ్గర ఎన్ని రకాలుగా తిరిగాయంటే అన్ని రకాల విద్యలు ఎవరు ఏం నేర్పిస్తా అంటే అక్కడ దాదాపుగా 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు తిరుగుతూనే ఉన్నాయంట గురువు కోసం, ఆదర్శమైన గురువు కోసం. తిరిగి ఎంత తిరిగినా అప్పటికే మొత్తం షడ్దర్శనాలు, ఋగ్వేదం, యజుర్వేదంలో ఉండే మంత్రాలు అన్ని తెలిసామంట. అన్ని చదువుకున్నాడు. మొత్తం చదువుకున్నా కూడా ఆత్మ తృప్తి కలిగేవాట. యోగులు కూడా యోగ దర్శనం చదివినా కూడా యోగం గురించి అనేక యోగులు చెప్పినప్పటికీ కూడా అప్పుడు చాలా మంది ఉండేవారు. అప్పుడు ఇక్కడ హరిద్వార్ లో ఎక్కడైతే ఉందో అక్కడ చాలా మంది యోగులు ఉండేవాళ్ళు అన్నమాట. సన్యాసులు ఉండేవాళ్ళు. అంటే అలాంటి యోగులు చాలా మంది తపస్సు చేసేవాళ్ళు. ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా ఆత్మతృప్తి ఎప్పుడు కలిగేది అన్నమాట. ఎప్పుడైతే స్వయం ఆయన ఈ వ్యాకరణ అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు స్వయంగా వేదాన్ని అధ్యయనం చేసి వ్యాకరణం అయిపోయిన తర్వాత స్వయం అధ్యయనం చేసి అప్పుడు ఏకాంతంగా వెళ్ళి అవన్నీ అధ్యయనం మంత్రాలను సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఒక కర్మ ఎలా చేయాలి, ఏ విధంగా శుద్ధ జ్ఞానంలో శుద్ధ కర్మ శుద్ధ ఉపాసన చేసి ఆయన ఆత్మానుభూతిని పొందాడు అన్నమాట. ఆ విషయం అన్ని తెలుసుకునేటువంటి ఉపదేశాల మాధ్యంతో గురుదత్త విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇంకా ప్రత్యక్ష ఘటన ఆయన మృత్యువును చూసిన తర్వాత అది నేర్చుకోవాలి తపనతో ఆయన మంచి వకీల్ లాయర్ అనమాట. 32 రోజుల్లో మొత్తము ఆయన కంటెస్ట్ చేసి కింది మీదికి పైకి అలా నిరంతరంగా కృషించేవాడు, ప్రయత్నం చేసేవాడట. ఇంకా బాగా చదువుకున్నాడు కాబట్టి ఉపన్యాసం తెలుసుకున్నాడు కాబట్టి రోజు ఎక్కడికక్కడే ఉపన్యాసాలకు ఆత్మ పరమాత్మ విషయం తెలుసుకొని యథార్థంగా రోజు వైదిక సిద్ధాంతం కొరకు అంటే మొత్తానికి ఈ విషయం ఈ విద్యను అందరికి నేర్పించాలి, అజ్ఞాన అంధకారంలో ఉండదు, పాఖండంలో ఉండని చెప్పి నిరంతరంగా ప్రదర్శన చేసేవాడు. అంటే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి దగ్గరికి పోయి చెప్పేవాడు.
పెద్ద పెద్ద రాజులు ఏ విధంగా మహర్షి స్వామి దయానంద పెద్ద పెద్ద మహంతులు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మారిస్తేనే అంతా మారిపోయి, ఒక రాజుని మారిస్తే ఒక రాజ్యం అంతా మారిపోతుంది. అదొక పెద్ద మహంతుని మార్చామంటే వాళ్ళంతా మారిపోతారు. అంటే ముందు పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నదో వాళ్ళని మార్చాలి. అలాగే గురుదత్త విద్యార్థి మారుస్తూ ఉండేవాడంట. ఒకసారి మీ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాయని అత్యంత తీవ్రమైనటువంటి జ్వరం వచ్చేసింది, ఇక్కడ తీసుకువెళ్ళి ఎవరు లేదు, మీరు కృపయ మీరు వచ్చేసేయండి, మీ అబ్బాయిని రక్షించుకోండి లేదంటేనా అప్పుడు బాగా శాస్త్రార్థం చేస్తున్నామట. తర్క వితర్కపూర్వకంగా ఒక మహాన్ గొప్ప పండితుడు శాస్త్రం చేస్తున్నామట. అంటే అతను మారిపోయే స్థితిలో ఉన్నామట. అప్పుడు మధ్యలో వస్తే ఒక తెగిపోతున్నాడ. అప్పుడు ఒకరి కామన పుత్రుడి మీద కామన కోరిక ఉందనుకోండి, నిజంగా ఇంతవరకు ఒక తర్క వితర్కపూర్వక శాస్త్రం నడుస్తుంది, అది ఒక బాగా స్థితిలోకి వచ్చేసింది అని అన్ని అంటే విశ్వసించే విధంగా తీసుకొచ్చే విధంగా అటువంటి స్థితిలో వచ్చి ఆయన పిలిచినా కూడా ఆయన రాలేదనమాట. వెళ్ళి నేను తర్వాత చూసి వాళ్ళు చూస్తారు, లేదంటే మీరు ప్రయత్నించని చెప్పి వదిలిపెట్టామట. అంటే వదిలిపెట్టారంటే ఇక్కడ నేను నా కొడుకు ఒక జీవించినప్పటికి కూడా బతికినప్పటికి కూడా ఇది భవిష్యత్తులో ఇలాంటి గొప్ప పండితుడు గొప్ప దాసి కూడా అవుతాడో తెలియదన్నమాట. అంటే ఏ పండితుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆ మనసు మారిపోతున్న వ్యక్తి ఇంత పని చేస్తాడో తెలియదన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఒక విద్వాంసు ఒక పండితుడు ఈ విషయం యథార్థం తెలుసుకుని మనసు మారబోతున్నాడు. అది ఈ వ్యక్తి మారిపోయినా సమాజానికి 100 మందికి కళ్యాణం కలుగుతున్నా, 1000 మంది బాగుపడుతుంది అనమాట. నేను ఒక వ్యక్తి కోసం చూసుకుంటే ఇక్కడ వీరి చేతుల్లో 100,000 మంది జీవితాలు అవిద్య అంధకారంలో ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో బాగుపడతాయని చెప్పి ఆయన కొడుకును కూడా త్యాగం చేసి ఆయన శాస్త్రాసం చేస్తామట. చేసి ఆయన ప్రభావితం చేసి చేసిన తర్వాత మళ్ళీ సమస్త లోకానికి కళ్యాణం కొరకు ఆయన అదే విధంగా ప్రయత్నం చేశామట. ఆ పెద్ద మహాంతుడు అనమాట, పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో. అంటే కామన లేదన్నమాట, ఆ రకమైన ప్రయత్నం చేసేవాడు అనమాట. అట్లా ఆయన నిరంతరంగా ప్రయత్నం చేస్తూ శరీరం మీద ధ్యాస దృష్టి ఉండేది కాదనమాట. అలా చేయడం అతి స్వల్ప సమయంలోనే ఆయన కూడా చనిపోవాల్సి వచ్చిందన్నమాట. ఆ శరీరం కృషకాయం అయిపోయింది బాగా. నిరంతరంగా అంటే తినక ఏదో తినుకుంటా అలాగా శరీరం మీద ధ్యాస పెట్టలేదు. అతి అల్ప సమయంలో ఆయన చనిపోయాడు అనమాట. ఆయన అట్లా పనిచేసిన ఆయన వెళ్ళిపోయినప్పటికీ 4-5 ఏళ్ళు ఉన్నా కూడా పెద్ద ఇతిహాసం మనకు అంత పెద్ద లేదు అక్కడ. అంత త్వరగా చనిపోయాడు అనమాట. ఎక్కువ పని తక్కువ సమయంలో అంత ఎక్కువ పని చేసి శరీరం మీద దృష్టి పెట్టకుండా శరీరం ధ్యానం చేయాల్సి వచ్చింది అన్నమాట. అలాగే ఒక్కోసారి మనము అతిలో వెళ్ళిపోయినా కూడా ఏమవుతుందో అలా అయిపోతున్నాం. అంటే ఏదో కారణం అనేకంగా ఉండొచ్చు. కాబట్టి మనము శరీరం బాగుంటేనే మనం ఏదైనా ధార్మిక అనుష్ఠాన కర్మలు చేయొచ్చు, యోగానుష్ఠానం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ శరీరం పట్ల అత్యంత శ్రద్ధ కూడా వహించడం మన కర్తవ్యం, మన ధర్మం. కాబట్టి అట్లా ప్రయత్నం చేయాలి. కాబట్టి అది శుద్ధమైన జ్ఞానం ద్వారా మనం కర్మ ద్వారా మనం చేస్తూ ఉంటే ఒక సమస్థితిలో ఉంటూ మనం ప్రయత్నం చేస్తామంట. స్వామి దయానంద సరస్వతి చేసేటప్పుడు అనేక మంది రకరకాల ప్రయోగాలు చేసేవారంట. ఆ సత్యజ్ఞానం ఎంత ప్రయత్నం చేసేవాడు, కానీ అన్ని చేస్తూ కూడా ఆయన ఎంత కర్మ పరమాత్మకి ఇవ్వాలి ఆ పరమాత్మ సమయం ఇచ్చేవాడు. 3 గంటల సమయం ఖచ్చితంగా సమాధిలో ఉండేవాడు అనమాట. అందుకే సమస్థితులు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా పనిచేయాలి ఆ రకంగా పనిచేసేవాడు. అప్పట్లో బ్రిటిష్ వారి ప్రభుత్వం కొంచెం గట్టిగా ప్రేరేపించినా అక్కడ బుద్ధిమంతపూర్వకంగా పనిచేసుకోవాలి. గట్టిగా నేను ఉంది కదా, శక్తి బలం ఉంది కదా చెప్పి చూపించామనుకోండి, ఒక సమయంలో అయిపోతున్నాడు. ఏం చేస్తే ఇదే అయిపోతుందా, చంపేయచ్చు, రకరకాల ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. అక్కడ బుద్ధిపూర్వకంగా వాళ్ళ రాజ్యంలో ఉంటూ కూడా వాళ్ళ సమయంలో కూడా యుక్తిపూర్వకంగా ఒక సమస్థితిలో ఉంటూ ఆయన పనిచేసి చాలా మంది క్రాంతికారులను ప్రభావితం చేశాడు అన్నమాట. అలాగా మనం అవన్నీ చేయకుండా పరమాత్మకి ఇచ్చే సమయం చేయకపోయినామంటే ఆవేశం పడే బుద్ధిపూర్వకంగా పనిచేస్తున్నాం. అత్యంత బుద్ధి కూడా అతిలో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం మర్చిపోతాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మర్చిపోవడం అతను మర్చిపోయాడు కంటే గురుదత్త విద్యార్థి తన ప్రాణం త్యాగం చేయాల్సి వచ్చిందన్నమాట. యువ వయసులో, ఉక్త వయసులో లేకపోతే ఒక విశిష్టమైన చరిత్ర సృష్టించేవాడు అతను కూడా. అది మధ్యలో అంతం అయిపోయింది అన్నమాట. కాబట్టి మనం కూడా ఎవరైతే ఉన్నారో శరీరం పట్ల ధ్యాస కూడా నస్పదమైన చెప్పి మాటలకి పై చెప్పుకుంటాం కాదు, దాన్ని మనము క్రియారూపంలో తీసుకుని దాని మీద శ్రద్ధ వహించినప్పుడు మనకు అది సహకరిస్తున్నమాట. అందుకే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పి ఈ మనిషి యొక్క మనమారా చెప్తున్నమాట. అస్తు సందర్భాన్ని బట్టి మనం ప్రకరణకి వెళ్ళిపోయాం. ఇలాంటి మహాంతమైనటువంటి ఉదాహరణలు, సంఘటనలు అనేక ఋషి మహర్షుల యొక్క పండితుల యొక్క గొప్ప వాళ్ళ మనకు దృష్టాంతం చాలా కనిపిస్తాయండి. కాబట్టి దాంట్లో దిగినప్పుడు నిజంగా ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎన్ని రకాలుగా ఉంటుందంటే అంత శక్తి, యోగ శక్తి వల్ల స్వామి దయానంద సరస్వతి ఆయన వేదాల్లో ఋగ్వేద భాషల్లో ఏం చెప్పినా యోగం వల్ల అపారమైన శక్తి వస్తుందండి. ఇక అంత బలము, ధైర్యము, సహనము ఎక్కడ ఏ రకంగా ఉండాలో ఆ రకమైన శక్తి నీకు ఉద్భవిస్తుంది, ప్రత్యుత్పన్నం అయితే పెరుగుతుంది అన్నమాట. అంత యోగం వల్ల సామర్థ్యం పెంచుకోవచ్చు. ఎటువంటి వ్యక్తికి ఆ సామర్థ్యం వచ్చేస్తుంది, అంత బలం వచ్చేస్తుంది, ఆత్మిక బలం వస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది, సాహసం వస్తుంది అన్నమాట.
అక్కడ ఎటువంటి లేశమాత్రం ప్రాణం పట్ల ప్రీతి భయం ఉండమాట. అంటే ప్రాణం పట్ల ప్రీతి ఉండాలని చెప్పి శరీరం పని త్యాగం చేయడం కాదు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో, ఏ సందర్భం ఎలా ఉండాలో ఆ యోగ సామర్థ్యం, అంత బలము, శక్తి, సామర్థ్యం వచ్చేసి వ్యక్తి ఏం చేయాలో చేయగలుగుతాడు. అంటే అసాధ్యం అంటూ అతనికి ఏది ఉండదన్నమాట. అంత ధైర్యం, అంత బలం వస్తుంది. అది యోగం వల్ల ఆ సామర్థ్యం వచ్చేస్తుంది, ప్రాణాయామ శక్తిగా ఆ సామర్థ్యం వచ్చేస్తుంది అని పదే అనేక చోట్ల ఉల్లేఖించాడు అన్నమాట. అట్లా సామర్థ్యాన్ని యోగం వల్ల మనం సంపాదించుకోవాలి. అట్లా వచ్చినప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆనందం రూపం రావడం మొదలుపెట్టిందంటే సంసారంలో కూడా సంసారం యొక్క విషయాలతో నిర్లిప్తంగా ఉంటాం, సకామన యుక్తంగా ఉండవు, నిర్లిప్తంగా కర్తవ్య కర్మ జీవించడం కోసం నేను తింటున్నాను, అంతేగాని తినడం కోసం జీవించడం లేదు. కేవలము శరీరానికి ఏ శక్తి అయితే ధర్మపూర్వక ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చి తన కర్తవ్య కర్మ లీనమైపోతుంది. పరమాత్మ గురించి కర్మ చేస్తామంట. శక్తి పరమాత్మ బుద్ధి, శక్తి, ఐశ్వర్యం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అది 100 మందికి ఉపయోగపడాలి, అన్నం తీసుకెళ్ళాలి. అందుకే రామాయణంలో కూడా మనం రాముడు చనిపోయేటప్పుడు కూడా ఎంతమంది తీసుకెళ్ళాం, ఆయన దగ్గర ఉన్న భక్తులు ఒకేసారి ఆయనతో మోక్షాన్ని తీసుకెళ్ళిపోయా. తెలుసు ఆయన యోగ్యాత్మ ఎవరు, పుణ్యాత్మ ఎవరు, ఎంత పని చేశాడు ఆయనతో కూడా ఆయన బ్రహ్మజ్ఞానం ఇచ్చేసి అందరితో ముక్తికి తీసుకెళ్ళామాట. అక్కడ యథార్థంగా అట్లా తీసుకోవాలి. ఆ విషయం ఏంటో ఆయన జల సమాధి తీసుకుంటూ, జల సమాధి ఎంతమంది జల సమాధి మన రామాయణ కథ అందరి వినే ఉంటుంది అన్నమాట. వాళ్ళంతా యోగ్యమైన వాళ్ళు అన్నమాట. యోగ్యమైన వాళ్ళు కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం ఇచ్చేసి అందరి సంపూర్ణ త్యాగం చేసి వాళ్ళని కూడా ఆ రకంగా జల సమాధి అయిపోయారు అన్నమాట. అంటే మోక్షాన్ని పొందగలిగారు వీళ్ళంతా, ముక్తాత్మలంతా కూడా, మహాపురుషులంతా కూడా. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యం వచ్చేస్తుంది. అందుకే మహాపురుషులు ఎప్పుడు కూడా ఖాళీకి ఒక్క సెకండ్ వ్యర్థం చేయదండి. అంత నిరంతరంగా ఆలస్య ప్రమాదయుక్తం కాకుండా రహితంగా నిరంతరంగా సక్రియంగా పనిచేస్తుంటామట. అందుకే ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడు నిరంతరం సక్రియంగా ఉంటారన్నమాట. ఆ సక్రియత లేదంటే మనం ఎక్కడ లోపాలు, ఇంకా మనం లోపాలు జరుగు చేసుకుని మన శక్తిని, మన సామర్థ్యం పెంచుకోవాలి. అది యోగాభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. చేయంగా ఆ శక్తి వస్తుంది. మనం ఒకరోజు చేసి 2 రోజులు చేసి ధైర్యాన్ని కోల్పోయి మనం ప్రతిరోజు అపేక్షాపూర్వకంగా ఉంటే ఆ శక్తి సామర్థ్యం మనకు రాదనమాట. కాబట్టి కోరిక, ఆకాంక్ష బలంగా ఉంటే పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మనకు మన మీద పూర్తి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తికి ఈ జన్మలో కాదు కదా, ఈ నెలలో సంపాదిస్తాను కూడా ఆశ్చర్యం లేదన్నమాట. పరమాత్మ నీకు ఎక్కువ తెలుసు, ఎక్కువ విన్నావు, ఎక్కువ చదువుకున్నా, ఎక్కువ సత్సంగం చేసినా, దాన్ని చూడండి నీలో ఎంత సమర్పణ ఉంది. అప్పుడు ఆయన సమర్పణ, ఎందుకంటే పరమాత్మలో నీ మనసులో భావన ఏమని అని తెలుసు కదా అతనికి పరమాత్మ. అప్పుడు ఆయన అనుగ్రహిస్తామంట. జన్మాంత సంస్కారం ఇది ఒక్కసారి మన మోక్షానికి వెళ్ళాలి. అనేక మంది మన అంతా కూడా చాలా సార్లు అనేక సార్లు మోక్షానికి వెళ్ళి వచ్చేసాం అన్నమాట. వెళ్ళాకంటే అనుభూతి ఉంది కాబట్టి ఎక్కడో మళ్ళీ ఆ సుఖం కోసం, ఆనందం కోసం పరిగెడుతున్నామాట. ఆ కోరిక మనలో ఉత్పన్నం అవుతున్నాడు, ఆ అభిలాష ఉత్పన్నం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కోరిక లేకపోతే మనం ఇలాంటి ప్రయత్నం చేయమాట. కాబట్టి ఆ సంస్కారాలు అణిగి ఉన్నాయి మనలో. జన్మాంతర సంస్కారం మనం అడ్డుపడుతున్నాయి కాబట్టి అవి చూడలేకపోతున్నాం. అవి ఏదో ఎక్కడో మనకు కొంచెం ప్రయత్న విశేషం చేస్తున్నాం కాబట్టి అలాంటి కోరిక, ఆకాంక్ష పరమాత్మ పట్ల రుచి కలుగుతున్నాడు. అది యథార్థంగా యోగాభ్యాసం ద్వారా మనం స్వాధ్యాయం ద్వారా యథార్థ జ్ఞానం పొందినప్పుడు అది ఇంకా స్పష్టంగా మన సంస్కారాలు చెప్పి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఒక్కసారి మనం ముందుకెళ్ళామంటే అది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూనే ఉంటామంట. ఒకసారి కింద పడ్డామంటే స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్తూనే ఉంటామంట. ఉన్నతికి వెళ్ళినప్పుడు ఉన్నతి వైపు వెళ్తుంటాడు. అందుకే బుద్ధి ఆ రకంగా తీవ్రంగా పనిచేస్తున్నాడు. అంటే ఆ స్థితి మనం ఉత్పన్నం చేసుకోవాలి. అది యోగాభ్యాసంతో మనకు ఉత్పన్నమవుతుంది అని ఇక్కడ మనకు అనేక దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. అందుకే వ్యాఖ్యాకారులు ఇలాంటి ఒక్కొక్క మంత్రం తీసుకొని అనేక దృష్టాంతాల మధ్య విశేషంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఈ 2 లైన్లు ఉన్నాయి చూసుకోండి. ఏతైర్ ఉపాయై యతతో యస్తు విద్వాంసః తస్య ఏష ఆత్మ విశతే బ్రహ్మధామ. ఈ రకంగా ఎవరైతే, ఏ విద్వాంసుడైతే, యహ విద్వాన్ ఏతై ఉపాయై, ఈ ఉపాయముల ద్వారా, పైన చెప్పిన ఉపాయం ద్వారా ఏవైతే ఉన్నాయో ఉపాయై ఏదైతే ప్రయత్నం చేస్తాడో అని ఆరోగ్యవంతంగా ఉంచుకొని సమర్పణ భావంతో సంకల్పబద్ధంగా ఉంటూ ఆ పరమాత్మ కాని పరమాత్మ కాకుండా ఎవరు కూడా ప్రీతి అత్యంత ఆయన శ్రేష్టమైన వ్యక్తి ఎవరు ఉండకూడదు. అలాంటి సంకల్పంతో పరమాత్మకు సమర్పణతో ప్రయత్నం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో, అన్ని ఉన్నప్పటికీ కూడా అట్లనే పరమాత్మ యొక్క అనుగ్రహం కొరకు ఎదురు చూస్తుంటాడు అటువంటి వ్యక్తి. అందుకే యహ విద్వాన్ ఏతై ఉపాయై యతతే ప్రయత్నం చేస్తాడో తస్య అతనికి ఏష ఆత్మ బ్రహ్మధామ, అంటే ఈ ఆత్మ అంటే బ్రహ్మధామ, అంటే బ్రహ్మధామంలో
విశతే ప్రవిష్టుడవుతాడు. విశతే అంటే ప్రవిశ్యతే అంటే ప్రవిష్టుడవుతాడు. యహ విద్వాన్ ఏతై ఉపాయై యతతే, ఈ రకంగా ఉపాయాలు చుట్టి అన్ని అంటే స్థిరంగా ఆరోగ్యంగా ఉంచుకొని ప్రమాద రహితంగా ఉంటూ పరమాత్మ యొక్క లక్షణాలతో యథార్థంగా తెలుసుకొని జ్ఞానం ద్వారా బుద్ధి ద్వారా తర్కపూర్వకంగా అన్ని రకాలుగా ఎవరైతే యుక్తమై అభిమాన రహితంగా ఉంటూ ప్రయత్నం చేస్తారో ధ్యానం చేస్తారో అటువంటి వ్యక్తి బ్రహ్మధామ విశతే. ఆ బ్రహ్మధామం అంటే పరమాత్మ యొక్క ధామని, పరమాత్మ యొక్క ఆనంద ప్రాప్తిలో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆనందాన్ని అనుభూతిని పొందుతాడు అని చెప్పి ఈ 4వ మంత్రంలో మనకు చెప్పబడింది అనమాట. ఫస్ట్ ఈ రకంగా మనం 4వ మంత్రం చెప్పుకున్నాము. ఫస్ట్ చాలా బాగా చెప్పారు మహోదయ. అత్ర ప్రమాదాత్ పదం అప్రమాత్తః పదస్య విపరీత పదం వా మహోదయ? ప్రమాదాత్ అంటే ప్రమాదం చేత. అప్రమత్తః ఇది పదస్య విపరీత పదం వా మహోదయ ఈ పదం? అప్రమత్త విపరీత. అప్రమత్త అంటే ఏమిటి? ప్రమత్త లేనివాడు వాడు అంటే ప్రమత్త లేనిటువంటి వాడు అంటే ప్రమాదం లేనిటువంటి వాడు అంటే ప్రమాదంతో యుక్తమైనవాడు. ప్రమాదం చెప్తామంట అక్కడ. అప్రమత్త అంటే ప్రమాదం లేనివాడు. అప్రమత్తో భూత్వ అంటే ఎటువంటి ప్రమత్తం లేకుండా, ఎటువంటి అభిమానం లేకుండా. దాని విపరీత పదం కాదా మహోదయ ఇది ప్రమాదాత్ అనేది? దానికి విపరీత పదం కాదండి. ఓకే, అస్తు మహోదయ. అస్తు. ఇంకా సందేహాన్ని రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే.